ఒకసారి మీరు లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనం ఒక్కసారి చూడండి, అక్కడి నుంచి చదవండి. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు వస్త్రములు ధరించి సన్నపు నార వస్త్రములు ధరించుకొని బాగా వినండి, బహుగా సుఖపడుచుండెను. లాజరు అనే ఒక దరిద్రుడుండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంట వాకిట పడియుండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొనగోరెను. అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనుక్కోబడెను. దరిద్రుడు అంటే లాజరు. కొంతమంది అంటారు ఇది ఉపమాన కథ అండి అని. ఉపమాన కథల్లో యేసయ్య పేర్లు చెప్పడు. ఉపమాన కథల్లో యేసయ్య పేర్లు చెప్పడు. ఒక మనుషుడు ఉండేను, అతనికి 2 కుమారులు ఉండిరి అంటాడు. తప్పిపోయిన కుమారుడు స్టోరీ చెప్తూ వాళ్ళ పేర్లు చెప్పలా. విత్తువాడు విత్తనములను తీసుకొని చల్లుటకు పొలంలోనికి వెళ్ళెను. చల్లుచుండగా కొన్ని త్రోవ ప్రక్కన పడిను, కొన్ని రాతి నేలను పడిను, కొన్ని ముండ్ల కంపల్లో పడిను, కొన్ని మంచి నేలను పడిను అంటాడు. అక్కడ చల్లేవాడి పేరు చెప్పలా, వాడి ఊరు చెప్పలా, పొలం అడ్రస్ చెప్పలా. ఉపమానాన్ని యేసయ్య మాట్లాడేటప్పుడు ఊరు పేరు అడ్రస్ ఏం చెప్పడు. కానీ ఇక్కడ లాజరు అని దరిద్రుని పేరు మెన్షన్ చేశాడు. అతడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకున్నట్టుకు కొనిపోబడ్డాడని క్లారిటీ ఇచ్చాడు. 2 పేర్లు, లాజరు అలాగే అబ్రహాము. రైట్, చదువుమా. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. ఎంత వాడైతేనేం సావక తప్పదుగా. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడ్డాడు. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు. చాలా మంది మనుషులు అనుకుంటున్నారు చచ్చినాక ఏముండదని. చచ్చిపోయిన తర్వాత ఏముంటుందండి, ఇంకేం ఉండదని ఏం విర్రవీగుతున్నారో, ఏం మిడిసిపడుతున్నారో, ఏం నడమంత్రంగా, ఏం మిడిమేళంగా ఊరేగుతున్నారో ఒక్కొక్కడు. చచ్చినాక ఏం ఉండదేంది, అసలు లైఫ్ స్టార్ట్ అయ్యేది అక్కడి నుంచి. పర్మనెంట్ లైఫ్, శాశ్వత జీవితం అనేది ఇక ప్రారంభం అదే. మరణం అనే వాకిలి గుండా మనం అవతలికి ఎప్పుడైతే చేరతామో అప్పటి నుంచి ఇక ఒరిజినల్ లైఫ్, ఈ నాటక రంగంలో నుండి వాస్తవిక ప్రపంచంలోకి అప్పుడు ఎంటర్ అవుతాం మనం. అర్థమైందా? మరణం తర్వాత ప్రారంభమయ్యే జీవితమే అసలు జీవితం. లాజరు చనిపోయాడు, పాపం అంతటితో అయిపోయిందని భూమి మీద బతికున్నోళ్ళు అనుకున్నారు లాజరు చచ్చిపోయాడు అని. చచ్చి ప్లస్ పోయాడు, చచ్చిపోయాడు, ఎక్కడికో పోయాడు మొత్తానికి. ఏం చచ్చి? తను నివసించే దేహము చచ్చింది, అందులో నివసించే ఆత్మ పోయాడు. ఎక్కడికి పోయాడు? దేవుడు నియమించిన స్థానానికి చేరాడు. లాజర్ని ఎక్కడికి తీసుకెళ్లారు? దేవదూతలు వచ్చి భూగర్భంలోకి తీసుకొని పోయారు. ఆకాశంలో కాదు, భూగర్భంలోనికి తీసుకొని పోయారు. పాతాళము అనేది భూగర్భంలోనే ఉంది. అర్థమైందా? పాతాళం. మీరు భూగోళం ఎలా ఉంది అని అడిగితే భూగోళం అంటే గుండ్రని బంతిలాగా ఉంటుందని చూపిస్తాడు. భూమి ఎలా కనపడిద్దండి? ఎవడైనా చురుకైనోడు ఉండి వెంటనే ఫోటో కొట్టేయచ్చు ఈజీగా. భూగోళం అనేది ఎలా ఉంటుంది అంటే రౌండ్, దానిపైన భూమి ప్రపంచ పటం అంతా ఉంటుంది పైన. మరి ఆ బంతి లోపల ఏముంది? అది భూ ఉపరితలం పైన కనపడతా ఉంటుంది. ఆ భూగర్భంలో ఆ గోళం లోపలేముంది? అది ప్రశ్న. ఎవరికి అంతు చిక్కల, కొంతవరకే లోపలికి వెళ్ళగలిగారు కానీ అంతకు మించి వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే తీక్షణమైన అగ్ని ఉంది లోపల. నువ్వు ఎంత విలువైనటువంటి ఖనిజాన్ని తీసుకెళ్ళి దాంతో వస్తువు తయారు చేసి ఉంచినా అది భస్మీపటలం అయిపోయేంత తీక్షణమైన అగ్ని ఉంది భూగర్భంలో. స్తోత్రం చెప్పండి. అది భూమి పరిస్థితి. యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టక మునుపు పరదైసు అనేది 3వ ఆకాశంలో లేదు, పాతాళములో ఒక ప్రక్క ఉంది. పాతాళంలో కొన్ని విభాగాలు ఉన్నాయి. పాతాళంలో చీకటి బిలములు అనేవి ఉన్నాయి. చీకటి బిలములు. యూదాపత్రిక 7వ వచనం ఒక్కసారి చూడండి.
ఆ ప్రకారముగానే సొదొమ గొమొర్రాలను 6వ వచనం చదువుమా. మరియు తమ ప్రధానత్వమును నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను మహాదినము జరుగు తీర్పు వరకు కటిక చీకటిలో నిత్య పాశములతో ఆయన బంధించి భద్రము ఈ చేసెను. కటిక చీకటి బిలములు ఎక్కడున్నవి? ఇవి పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము. ఒక్కసారి తీయండి. పాతాళంలో ఎన్ని పార్ట్స్ ఉన్నాయో చూద్దాం ఒక్కసారి. 2 పేతురు పత్రిక తీసారా? 2:4 చదువు. 2 పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. ఈ పేతురు రాసిన 2వ పత్రిక, మొదటి పత్రిక అని చదివేటప్పుడు కొంచెం బ్యాలెన్స్గా ఉండాలంటారు ఆర్ఆర్కే మూర్తి గారు. ఒకసారి ఒక ఆయన అడిగాడంట, ఏమండి మొదటి పేతురు 2వ పేతురికి ఏమవుతాడు అని. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు 2వ పేతురు, మరి మీరే కదండి చెప్పారు మొదటి పేతురు 2వ పేతురు అని. మొదటి పేతురు 2వ పేతురికి ఏమవుతాడని అడిగారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక అనాలి. ఓకే, మంచి భాష. ఓకే, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వచనం తొందరగా చూడు. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి. పాతాళ లోకమందలి కటిక చీకటి బిలములు అది ఒకటి రాసుకోవాలి. పాతాళంలో ఒక భాగం కటిక చీకటి గల బిలములు. ఆ బిలముల్లో కటిక చీకటి ఉంది. నాడు దేవుని ఆజ్ఞను మీరి నివాస స్థలమును విడిచి పరశరీరానుసారులైన దేవదూతలను అందులో బంధించాడట. ఎందుకు? తీర్పు దినం ఉన్న వారిని బయటికి తీసి వారికి తీర్పు తీర్చడానికి ముందు నిత్య పాశములతో వారిని బంధించి భద్రము చేశాడట. రేపు జడ్జిమెంట్ అప్పుడు వస్తారు వాళ్ళు కూడా బయటికి. వాళ్ళు ఏం చేశారో అక్కడ తేలిద్ది. సో నంబర్ 1 కటిక చీకటి గల బిలాలు ఒకటి. 2వది అగాధము అనేది ఉంది పాతాళంలో. అగాధము ఇది లూకాసు వార్త 16:19 ఇందాక మనం చదివిన స్టోరీలో ఆ మిగిలిన 3 పార్ట్స్ కనపడతాయి. 1 పరిశుద్ధుల విశ్రమ స్థానం, 2 అగ్నితో ఉన్న స్థానం, 3 ఈ రెండింటి మధ్యలో ఉన్న అగాధము అంటే అడుగులేని స్థలము. అయిపోయింది. 4 అడ్రస్ దొరికింది. మళ్ళీ చూసుకుంటారా ఒకసారి లూకా 16:19. ధనవంతుడు లాజరు స్టోరీ నీకు తెలుసు కదా. ఈ ధనవంతుడు లాజరు స్టోరీ జరుగుతున్నప్పుడు 26వ వచనం, పాతాళములోనే పరదైసు ఉంది. పాతాళములోనే అగ్నిలో యాతన పెట్టేటువంటి స్థలం ఒకటి ఉంది. ఆ ధనవంతుడు చనిపోయెను. అప్పుడు అతడు పాతాళములో, చదువమ్మా, ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడచ్చు. అదుగదు ఎక్కడ? పాతాళములో బాధపడచ్చు. పాతాళములో ఎక్కడ బాధపడుతున్నాడు? అగ్నిలో బాధపడుతున్నాడు. అంటే పాతాళంలో చీకటి బిలాలు ఉన్నాయి. 2వది యాతన పరిచేటువంటి అగ్ని ఉన్న స్థలం ఉంది. 2. 3వది అబ్రహాముని ఇతడు అడుగుతాడు, నీ దగ్గరున్న లాజరుని పంపు, చిటికిన వేలుతో ఒక చుక్క నీరు నా గొంతులో విడుస్తాడు, దాహాతితో చచ్చిపోతున్నాను, ఈ అగ్నిలో యాతన పడుచున్నానని అగ్ని అనే మాట వాడతాడు ధనవంతుడు. అప్పుడు అబ్రహాం అంటాడు, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకుండున్నట్లు, అక్కడి వారు ఇక్కడికి రాకుండున్నట్లు, మేము అక్కడికి పోకుండున్నట్లు మీకును మాకును మధ్య అగాధం ఉంచబడి ఉన్నది అన్నాడు. అగాధం అనగా అడుగులేని స్థలం, అడుగెంతో అంతు చిక్కని స్థలం. కాబట్టి 3 వచ్చిన ఇప్పుడు. 1 చీకటి బిలాలు, 2 అగ్నితో యాతన పెట్టేటువంటి స్థలము, 3 అగాధము, 4వది పరిశుద్ధుల విశ్రమ స్థానం. యేసు సిలువలో ప్రాణం పెట్టేంత వరకు భూమి యొక్క కింది భాగములలోనే పరిశుద్ధుల విశ్రమ స్థానం ఉంది. యేసు సిలువలో ప్రాణం పెట్టిన తరువాత ఆ పరిశుద్ధుల విశ్రమ స్థానాన్ని చెరగా కొనిపోయి మనుషులకు ఈవులను అనుగ్రహించాడు. ఈ చెరగా కొనిపోయి 3వ ఆకాశములో ఉంచాడు.
దీనికి నిరూపణగా ఎఫెసీ పత్రిక ఒక్కసారి తీసుకొని చూడండి. అపోస్తలుడైన పౌలు ఎఫెసీలోకి రాసిన పత్రిక 4:8. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరగా పట్టుకొని మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. అది లెక్క. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగనని అర్థమిచ్చుచున్నది కదా. క్రింది భాగములు అంటే అక్కడ ఒక 2 అనే సంఖ్య ఉంటుందండి. క్రింది భాగములకు అన్న కాడ 2 అంకె ఉంటుంది చూడండి. పుట్నోట్లో మొదట యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు పెట్టక మునుపు 7 మాటలు పలికాడని మనోళ్ళు ప్రసంగం చేస్తారు కదా. 7 మాటలలో 2వ మాట ఏంటి? మొదటి మాట ఏమో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు, వీరిని క్షమించు. 2వ మాట, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంది. ఈ మాట ఎవరెవరితో చెప్పారు? యేసు ప్రభు సిలువ మీదున్న కుడి ప్రక్కనున్న దొంగతో మాట్లాడాడు. ఓకే, ఎక్కడికి వస్తావు అని చెప్పాడు? నీవు నాతో కూడా పరదైసులోకి వస్తావు అన్నాడు. యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం పెట్టినప్పుడు భూమి యొక్క క్రింది భాగములకు దిగిపోయాడు. స్తోత్రం. మొదట అంటే ఎక్కడికి వెళ్ళాడు? పరదైస్కి వెళ్ళాడు. పరదైస్కి ఎందుకు వెళ్ళాడు? ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు మృతులైన పరిశుద్ధుల యొక్క ఆత్మలు అక్కడే ఉన్నవి. అక్కడే ఉన్నాయి ఆత్మలు. గనుకనే సౌలు సమూయేలు చనిపోయిన తరువాత కర్ణపిశాచి గల స్త్రీ దగ్గరికి వెళ్ళి ఆమెను అడుగుతాడు. ఆమె అంటది, నేను నీ కొరకు ఎవని రప్పింపవలెను అని అడుగుద్ది. ఓకే, అప్పుడు ఆయన అంటాడు, నీవు నా కొరకు సమూయేలును రప్పింపవలెను. అప్పుడు ఆమె తతంగం మీద ఆమె చేస్తుంది. వాస్తవంగా కర్ణపిశాచి గల స్త్రీలకి నిజంగా చనిపోయిన మృతుల యొక్క ఆత్మలు వచ్చి మాట్లాడటం ఉండదు. కర్ణపిశాచి, కర్ణము అంటే చెవి, పిశాచి అంటే దయ్యము, చెవి దయ్యం. వాళ్ళు నిజంగా మంత్రజ్ఞులు అయితే, మాంత్రిక విద్యను అభ్యసించిన వారైతే ఒక దురాత్మతో ఒప్పందం చేసుకుంటారు. ఆ దురాత్మతో ఒప్పందం చేసుకుంటారు ఏంటంటే, చనిపోయిన మనుషుల యొక్క స్థితిగతులు అది ఎరిగి ఉన్నందున వారికి సంబంధించి కొన్ని గురుతులు, కొన్ని రుజువులు బతికి ఉన్న వారికి అది ఇవ్వాలి. ఇచ్చినప్పుడు ఈ బతికున్నోళ్ళు ఆ పిశాచి ద్వారా తెలుసుకున్న మాటలు ఈ కర్ణ పిశాచి గల స్త్రీ వాళ్ళకి చెప్పినప్పుడు, నిజమే అవన్నీ మా ఇంట్లో జరిగినవే, ఓకే అంటే చచ్చిపోయినోడే వచ్చి మాతో మాట్లాడుతున్నాడని అప్పుడు ఆమెను నమ్మి ఆమెకు డబ్బులు ఇచ్చి వెళ్ళేవాడు. ఆ విధంగా కర్ణ పిశాచి విద్య అనేది ఒకటి ఉంది. కర్ణ పిశాచిని అడుగు వాణిని. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 10వ వచనంలో ఆ విద్యను గూర్చినటువంటి ప్రస్తావన ఉంటుంది. తన కుమారునైనను కుమార్తెనైనను అగ్నిగుండము దాటించువానినైనను. అది ద్వితీయోపదేశకాండం 18:10. అగ్నిగుండము దాటించుట. శకునము చెప్పు సోదిగాని మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను 5 మాంత్రికునైనను 6 ఇంద్రజాలికుడు కర్ణ పిశాచిని అడుగువానినైనను కర్ణ పిశాచిని అడుగువాని 9 దయ్యముల యొద్ద విచారణ చేయువానినైనను. మొత్తం లెక్కేస్తే 9 వస్తాయి. 9 రకాల విద్యలు. వాటిల్లో 8వది కర్ణ పిశాచి తంత్రం. ఈ కర్ణ పిశాచి విద్యను అభ్యసించినటువంటి స్త్రీ దగ్గరికి వెళ్ళాడు సౌలు. ఒకప్పుడు క్రొత్తగా దేవునిలోకి వచ్చినప్పుడు వాళ్ళందరినీ ఆయనే తరిమాడు. ఇప్పుడు దేవునికి దూరమై భ్రష్టు పట్టి చివరికి ఆ కర్ణ పిశాచి తంత్రం చెప్పే వ్యక్తి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి నేను నీ కొరకు ఎవరిని రప్పించాలి అని ఆమె అడిగితే సమూయేలును రప్పించాలి అని కోరాడు. అప్పుడు ఆమె విద్య ఏదో చేస్తుంది కదా, ఆ హడావుడి చేసింది. ఆమె లెక్క ప్రకారం ఎవరు రావాలి? దయ్యం రావాలి. కానీ దయ్యం రావటల్లా, దయ్యం ఉన్న డోర్ క్లోజ్ అయిపోయింది. దేవుని సంబంధం ఉండే డోర్ ఓపెన్ అయింది. ఓపెన్ అయ్యి
ఇతడు ఎవరినైతే కోరాడో ఆ పర్సన్ బయటకు వచ్చాడండి. అతనే సమూయేలు, ప్రవక్త అయిన సమూయేలు. అతడు పైకి వచ్చుట చూసి వెర్రికేకేసింది. ఎందుకంటే ఏమనుకున్న డోర్ ఓపెన్ కాల, ఏమనుకోని డోర్. అంటే లెక్క ప్రకారం వీళ్ళకి దయ్యాలతో అనుబంధం ఉంటుంది, కానీ దేవుని సంబంధులతో, దేవదూతలతో, దేవుని పరిశుద్ధతలతో వీళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళు ఉండేటువంటి ప్రదేశం వేరు, దయ్యం నివసించేటువంటి ప్రదేశాలు వేరు. ఆ డోర్ ఓపెన్ కాకుండా ఈ డోర్ ఓపెన్ అయ్యి ఈయన వస్తున్నాడు పైకి. వెర్రి కేకేసింది. ఎందుకు వెర్రి కేక వేసింది? అంతవరకు తను ఎరగని అనుభవం పొందింది ఆమె. అంతవరకు తను రుచి చూడని సంఘటన ఒకటి చూసింది ఇప్పుడు. అందుకే కేక వేసి ఆ వచ్చేవాడిని చూసి, నువ్వు సౌలువే కదా అంటుంది. సౌలులే కానీ నోరు మూసుకొని నీకేం కనపడుతుంది చెప్పు అంటాడు. గొంగళి కప్పుకున్న ముసలివాడొకడు దేవతలలో నుండి పైకి వచ్చుట నేను చూచుచున్నాను అంది. అంటే సమూయేలు ఎక్కడుంటే పైకి వచ్చాడంది? అదే ఆకాశంలో ఉంటే ఆకాశం నుండి కిందికి వచ్చుట చూచుచున్నాను అనాలి ఆమె. కానీ ఆమె ఏమంది? దేవతలలో నుండి ఒకడు పైకి వచ్చుట చూచుచున్నాను. అంటే అప్పుడు ఎక్కడున్నాడు ఆయన? భూగర్భంలో, పాతాళంలో ఉన్నటువంటి ఒక భాగం పరదైస్. అర్థమైందా? 4వది పరదైస్, పరిశుద్ధుల విశ్రమ స్థానం. దేవుని యందు విశ్వాసం ఉంచి మారు మనస్సు పొంది దేవుని ఆజ్ఞను అనుసరించి బ్రతికినటువంటి భక్త కోటి నివసించు విశ్రమ స్థానం యేసు శిలువలో ప్రాణం పెట్టక మునుపు భూమి యొక్క క్రింది భాగములో ఉన్నది. పాతాళంలో ఒక ప్రక్కన అది ఉంది. ఓకే, దానికి మొదటి రుజువు ధనవంతుడు అబ్రహాము ఒకరికొకరు కనపడ్డారు. ఒకవేళ అబ్రహాము పరిశుద్ధులందరూ కూడా మూడవ ఆకాశంలో ఉండి, ఈ ధనవంతుడు భూగర్భంలో పాతాళంలో అగ్నిలో యాతన పడుతూ ఉంటే, అరే పైన మనకే కనపడరు ఆకాశంలో ఉన్నోళ్ళు, పాతాళం ఉన్నోడు ఎట్ట కనపడతాడు అబ్రహం? అర్థం కాలేదా? అర్థం కాలేదా? మళ్ళీ చెబుతా. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ధనవంతుడు చనిపోయి పాతాళంలోకి వెళ్ళాడు, అగ్నిలో యాతన పడుతున్నాడు. పాతాళంలోకి వెళ్ళి అగ్నిలో యాతన పడుతున్న వానికి అగాధం అవతలిగా అబ్రహాం కనపడుతున్నాడు, పరిశుద్ధులు కనపడుతున్నారు. అబ్రహాం దగ్గరికి అప్పుడే ఫ్రెష్గా వెళ్ళి సంతోషపడుతున్న లాజరు, బీద లాజరు, దరిద్రుడైన లాజరు కూడా కనపడుతున్నాడు. అంటే అబ్రహాము ఒక ప్రపంచంలో, ధనవంతుడు ఇంకో ప్రపంచంలో లేరు. ఇద్దరూ ఒకే ప్లేస్లో ఉన్నారు. ఆ ప్లేస్ పేరు పాతాళం. అర్థమైందా? ఆ పాతాళంలోనే ఒక భాగంలోనేమో ధనవంతుడు అగ్నిలో యాతన పడుతున్నాడు, మరో భాగంలోనేమో అబ్రహాము మొదలైన భక్తులందరూ విశ్రాంతి పొందుతున్నారు. ఈ భాగమేమో అద్భుతంగా ఉంది, దేవుని తోట. అబ్రహాము, లాజరు మొదలైన వాళ్ళందరూ ఉన్న ప్లేస్ సూపర్, అద్భుతమైన రమ్యమైన ప్రదేశం. దానికి ఎదురుగానే అగాధం, దానికి అవతలిగా అగ్నితో నిండి ఉన్న స్థలం. అందులో ఉన్నాడు ఈ ధనవంతుడు. దానికి ఎదురుగా అగాధానికి అవతలి ప్రక్కగా అబ్రహాము, లాజరు, పరిశుద్ధులందరూ విశ్రమించే విశ్రమ స్థానం అక్కడ ఉంది. అంటే పాతాళంలో అది ఒక భాగం. తర్వాత ఎప్పుడు షిఫ్ట్ అయింది అంటే, యేసు శిలువలో ప్రాణం పెట్టి అందరి పాపములకు పరిహారముగా రక్తము చిందించి ప్రాణం పెట్టిన తర్వాత భూగర్భంలోనికి వెళ్ళి అక్కడ ఉన్న పరిశుద్ధులందరికీ తన శిలువ యాగాన్ని గూర్చిన సత్యం చెప్పి, దానికి సపోర్టుగా యేసు కంటే ముందు కాదు, యేసు తర్వాత చనిపోయాడు. యేసు ప్రాణం పెట్టిన తర్వాత చనిపోయిన వాడి దొంగ. ఆయన శిలువ యాగం అంతా కూడా చూసి, కన్నులారా చూసి, తర్వాత కన్ను మూసిన వాడి కుడి పక్కన ఉన్న దొంగ. యేసు ప్రభు ఆ మృతి చెందిన పరిశుద్ధుల దగ్గరికి వెళ్ళినప్పుడు యేసు ప్రభుతో పాటు ఇతను కూడా ఉన్నాడు. ఆయన శిలువ యాగం అంతటిని కూడా వర్ణించి చెప్పిన, మృతులకు మొట్టమొదట యేసు శిలువను గూర్చి చెప్పిన ప్రథమ సాక్షి శిలువలో ఉన్నటువంటి కుడి ప్రక్క దొంగ. దేవునికి స్తోత్రం కలుగును గాక. భూమి మీద ఉండగానే మారు మనసు పొందుట వల్ల రక్షణ భాగ్యం లభించింది. అంతేకాదు
ఆదాము మొదలుకొని అప్పటి వరకు మృతులైన పరిశుద్ధుల ఆత్మలకు యేసు శిలువ యాగాన్ని గురించి అభివర్ణించి చెప్పే ఆ పరిచర్య కూడా వీనికి దక్కింది. చప్పట్లు కూడా దేవుని మహిమపరుస్తారా? ప్రభు తను ఎలాగూ శిలువ మరణం పొందెనో ఈ దొంగ వివరిస్తాడన్నమాట. అందరికీ ఆ సత్యం అర్థమైన తర్వాత, రక్షకుడా నీ కొరకే మేము ఎదురు చూచాము, మెస్సియా ప్రభువా నీ కొరకే మేము ఎదురు చూసాము నాయన. రైట్, అందుకే నేను వచ్చాను, రండి, ఇక మీరు ఇక్కడ ఉండే అవసరం లేదు, మీ అందరినీ నేను అక్కడికి తీసుకెళ్తానని. ఎక్కడికి తీసుకెళ్ళాడు? 3వ ఆకాశంలోకి తీసుకెళ్ళాడు. ఇప్పుడు అక్కడ ఉంది పరదైసు. యేసు శిలువలో ప్రాణం పెట్టక మునుపేమో పరిశుద్ధుల విశ్రమ స్థానం పరదైస్ అనేది భూమి కింది భాగంలో ఉంది. ప్రాణం పెట్టి చెరగా కొనిపోయి 3వ ఆకాశంలో పెట్టాడు. 3వ ఆకాశంలో పెట్టాడు అంటానికి లేఖనాధారం ఏంటంటే 2 కొరింథీ పత్రిక. కొరింథీయులకు పౌలు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 1వ వచనం నుంచి చదివితే ఈ మాటలు రాసి ఉంటాయి. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చింది. ప్రభు దర్శనములను గూర్చియు ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. క్రీస్తునందున్న యొక్క మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అదిగదిగదిగో 3వ ఆకాశమునకు కొనిపోబడెను. 3వ ఆకాశం అన్నది ఒక అడ్రస్ చూపిస్తున్నాడు చూడండి, దాన్ని గుర్తుపెట్టుకోండి. 3వ ఆకాశమునకు కొనిపోబడెను. చదువు. అతడు శరీరంతో కొనుపోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనుపోబడినో అది దేవునికే తెలియను. అట్టి మనుష్యుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి. అది లెక్క. 3వ ఆకాశము అని మళ్ళీ ఎక్కడ కొనిపోబడ్డాడు అన్నాడు? పరదైసులోనికి. అంటే ఈ పరదైసు అనేది ఎక్కడ ఉంది? మన కళ్ళ ముందు కనపడుతున్న ఆకాశం 1వ ఆకాశం, దానిపైన 2వ ఆకాశం, ఆ పైన ఉంది 3వ ఆకాశం. ఆకాశం ఒక్కటి కాదు, చాలా ఉన్నాయి. ఆకాశముల్ దాని కిందున్న ఆకాశముల్, ఆకాశముల్ దాని క్రిందున్న ఆకాశముల్, ఆకాశమున ఎగురువన్నీ ఆకాశమున దేవా నిన్నే కీర్తించు, దేవా నిన్నే కీర్తించు, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేళకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్, లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదన్. వింటున్నావా సార్? స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి గట్టిగా చెప్పండి. ఎక్కడికి వచ్చాగాం? ఏమో పాతాళం అంటున్నావు, పరదేశం అంటున్నావు, అగ్ని అంటున్నావు, బిలాలు అంటున్నావు, నీ తలకాయ మాకేం అర్థం కావట్లేదు అంటారా? నిజం చెప్పండి, అర్థమవుతుందా లేదా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమైతే చేయొద్దండి. నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను, చాలా వందనాలు. ఇప్పుడు పాయింట్కి వస్తున్నా. 3వ ఆకాశంలో ఏముంది? పరదైసు. పరదైసు అనే మాటకు అర్థము వనము లేక తోట అని. వనము లేక తోట. విచిత్రమైన విషయం ఒకటి చెప్తానండి, గతంలో చెప్పాను, మళ్ళీ చెప్తా. చిన్నప్పుడు మనం పెద్దోళ్ళని అడిగేవాళ్ళం, అమ్మ చచ్చిపోయారు అంటారు కదా, చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోయి ఎక్కడికి వెళ్తారమ్మా, వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు స్వర్గంలోకి వెళ్తారయ్యా అంటారు. స్వర్గంలోకి వెళ్ళి ఏం చేస్తారంటే చెట్లకు నీళ్లు పోస్తూ ఉంటారు అన్న మాట మీ పెద్దోళ్ళు నీకు చెప్పటం నీకు గుర్తుందా?
అక్కడ పూల చెట్లు ఉంటే ఆ పూల చెట్లకి నీళ్లు పోస్తూ ఉంటారు అని మన పెద్దోళ్ళు చెప్పడం నాకు గుర్తుంది. మరి మీకేమైనా గుర్తుందా? యేసు ప్రభుని ఎరిగిన వాళ్ళకి కాదు, కానీ అన్ని జనులుగా ఉండి దేవుని తెలుసుకున్న వాళ్ళకైతే ఇది గుర్తొస్తుంది. అవునా? ఎంతమందికి అవగాహన ఉంది మన పెద్దోళ్ళు ఆ మాట చెప్పడం, చెట్లకు నీళ్లు పోస్తుంటారు అన్నమాట? రైట్. వాళ్ళు తెలిసి చెప్పారో తెలియక చెప్పారో అది తర్వాత ఆలోచిద్దాం. కానీ వాళ్ళు ఒక సత్యమే చెప్పారు. వాళ్ళు మానవ జాతిలో పాపం ప్రవేశింపక మునుపు ఆదాము హవ్వలు ఏదెను తోటలో ఏం చేశారని ఉందో తెలుసా? ఏదెను అనేది ఒక తోట, ఏదెను అనే ప్రదేశంలో ఒక తోట, ఏదెను అనేది ఒక లొకేషన్, ఒక ప్రదేశం, అందులో ఒక తోట, తూర్పున ఒక తోట వేసి అందులో ఆదాము హవ్వలను ఉంచాడు దేవుడు. అందులో వాళ్ళు ఏం చేశారు చెప్పండి? తోటను సేద్యపరచిరి. సేద్యం చేయటం అంటే ఏంది? తోటకి సేద్యం చేయటం అంటే ఏంది? అప్పటికి మానవ జాతిలో పాపం లేదు కాబట్టి తెగుళ్ళు, పురుగు మందులు కొట్టే 3 బాళ్ళ నత్రజని, 4 బాళ్ళ భాస్వరం కొట్టే అవసరం లేదు అప్పుడు. ఎందుకు లేదు? పాపం లేదు. ఒక్కటే పని, తోటను సేద్యపరచడం అంటే ఏంటంటే నీరు కట్టడమే పని, చక్కగా మొక్కలకు నీరు కట్టే పని. ఓకే. మానవ జాతిలో పాపం ప్రవేశింపక మునుపు ఏదెనులో ఉన్న తోటలో ఆదాము హవ్వలు నీళ్లు పోసే పనే చేశారు. ఇప్పుడు పరదైసు అనే మాటకి ఒక అర్థము దేవుని వనము లేక తోట అని. అంతేకాదండోయ్, తోట అనేది నిజమే అంటానికి మరొక రుజువు ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం. ఎటేటో పోతున్నాం, మరి ఎంతమందికి ఎక్కిద్దో ఏమో, కానీ అర్థమైతే మాత్రం సూపర్ సంగతి. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 2:7 చదువు. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. ఆమేన్. జయించు వాని దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. ఫస్ట్ జీవవృక్ష ఫలముల చెట్టు ఎక్కడ ఉంది? ఏదెను తోటలో ఉంది. అవునా? ఇప్పుడు ఎక్కడుంది? దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును అన్నాడు. జీవవృక్ష ఫలాల చెట్టు ఎక్కడుంది? ఇప్పుడు పరదైసులో ఉంది. చెట్టు తోటలో ఉంటుందా, లేకపోతే రోడ్డు మీద, తార్ రోడ్డు మీద ఉంటుందా? బిల్డింగుల్లో ఉంటుందా, తోటలో ఉంటుందా చెట్టు? రైట్. పరదైసు అనే మాటకి దేవుని వనము లేక తోట అని అర్థం. ఇప్పుడు పరిశుద్ధులు, ప్రభువునందు మృతి చెందినటువంటి మృతులు, పరిశుద్ధులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎంత అద్భుతమైన ప్రదేశానికి వెళ్తారో తెలుసా? రమ్యమైన స్థలం, అద్భుతమైన స్థలం, భయము అన్నది లేని స్థలం, వేదన, దుఃఖము, కన్నీరు అన్నది లేని స్థలం, విశ్రాంతి, ప్రశాంతత నిండి ఉండే స్థలం, నెమ్మది గల స్థలం. అది దేవుని తోట. అందులోకి వెళ్తున్నారు వాళ్ళు. ఒట్టిగా ఉండకుండా ఆదాము హవ్వలాగా నీళ్లు కడుతున్నారో, లేకపోతే ఇంకేం చేస్తున్నారో, లేకపోతే అందరూ కలిసి వర్షిప్ చేస్తున్నారో, లేకపోతే దేవుని కార్యాలు వివరించుకుంటున్నారో, లేకపోతే వెళ్ళిన పరిశుద్ధులందరూ రోజు ఒక్కొక్కరు కూటం పెట్టుకుంటున్నారో, మొత్తానికి కూటం పెట్టి మళ్ళీ అక్కడ కూడా ప్రసంగాలు గోలు ఉంటుందన్నా అనుకోవాకండి. అక్కడ ఏది జరిగిద్దో, ఏం పరిస్థితో మరి మనకైతే తెలియదు. పౌలు మహనీయుడు మాత్రం ఒక మొక్క చెప్పాడు. ఏ నరుడు కూడా పలకకూడని వచింప శక్యము గాని, అంటే వచింప అంటే వర్ణింప శక్యము గాని మాటలను వినెను. అక్కడ అంటే ఇది ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది అని వర్ణించడానికి వీల్లేని పరిస్థితులు చూశాడు. అక్కడ అలాంటి మాటలు కూడా విన్నాడట. కొరింథీయులకు రాసిన 2వ ఉత్తరంలో 12వ అధ్యాయంలో 1వ వచనం నుంచి చదివితే ఈ మ్యాటర్ కొంచెం అలా లైట్గా ఓపెన్ చేశాడు. అక్కడికి ఎట్లా పోయావు పౌలు గారు అంటే నాకే తెలియదు. శరీరంతో పోయానో లేకపోతే ఆత్మ ద్వారా కొనిపోబడ్డానో నాకైతే తెలియదు, అది దేవుడికే తెలుసు. అయితే ఒకటి మాత్రం నేను ఎరుగుతుంది ఏంటంటే, అక్కడికి వెళ్ళాను నేను, అక్కడ ఎవడు వచింపలేనటువంటి విచిత్రమైన మాటలు విన్నాను. అవి ఏ నరుడు కూడా పలకకూడదు, అది దేవుని మర్మము, రహస్యం అన్నాడు. మొత్తానికి అక్కడ బాగుండి ఉంటుందంటారా లేదా ఇబ్బందిగా ఉండి ఉంటుందంటారా? ఇబ్బందిగా ఉంటే నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలనని మిగులు ఆశగా ఉన్నదని ఎందుకంటాడు? సూపర్గా ఉంది, బాగుంది, రమ్యంగా ఉంది,
మనోహరంగా ఉంది. అది కోరదగిన స్థలం, చేరదగిన స్థానం. అందుకే తపన పడ్డాడు. చంపేస్తా, శిరచ్ఛేదం చేస్తాను, తొందరగా గానీరని ఎదురుపోయాడు. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా. అది ఫస్ట్ ఎక్కడుంది? భూగర్భంలో ఉంది. యేసు శిలువలో ప్రాణం పెట్టిన తరువాత మూడవ ఆకాశానికి కొనిపోబడింది. ఇప్పుడు ఈ మ్యాటర్ మొత్తం పక్కకు పెట్టేద్దాం. వినండి, ఇక అసలు పాయింట్కి వస్తున్నాను. స్తోత్రం చెప్పండి అందరూ కలిసి ఒకసారి గట్టిగా. ఏంటంటే మూడవ ఆకాశానికి పోక మునుపు ఎక్కడుంది? పాతాళంలో ఉంది. పాతాళంలో ఎక్కడుంది? అగాధానికి ఈ పక్కన పరదైసు, అగాధానికి ఆ పక్కన అగ్ని. అగాధానికి ఈ పక్కన అబ్రహాము, లాజరు ఇత్యాది పరిశుద్ధులు. అగాధానికి ఆ ప్రక్కన అగ్నితో యాతన పడుతున్న స్థలం. అందులో ధనవంతుడు, వాడితో పాటు మారు మనసు పొందకుండా దచ్చిన గుంపు. ఆ మిగిలిన వాళ్ళు మరి ఎక్కడ మీటింగ్ వేసుకున్నారో వేరే సంగతి, కానీ వీడు మాత్రం మాట్లాడిన సంగతి యేసయ్య చెప్పాడు. చూడాలి, ఇక్కడ కొన్ని విషయాలు చెప్తాను. చచ్చిపోయిన తర్వాత ఏం ఉండదండి అనుకునే వాళ్ళకి మొదటి హెచ్చరిక ఏంటంటే, చచ్చిపోయినాక ఏం ఉండటం కాదు బాబు, అంతా బాగానే ఉంటుంది. తెలివి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, జరిగిన సంభవాలు గుర్తుంటాయి. చచ్చి ఎక్కడికి వచ్చాడో ఆ స్పర్శ కూడా తెలిసిద్ది. పూర్వ స్మృతులు గుర్తుంటాయి. ప్రజెంట్ తన పరిస్థితి ఏంటో తనకు తెలుస్తుంది. అన్నీ మామూలే, జస్ట్ అడ్రస్ మారిన ఫీలింగ్ మాత్రమే ఉంటుంది. చిలకలూరుపేటలో ఇప్పుడు నేను ఉన్నాను. చిలకలూరుపేటలో ఉండి హైదరాబాదును అనుభవించలేను. హైదరాబాద్లోకి వెళ్ళిపోయి చిలకలూరుపేటను అనుభవించలేను. జస్ట్ జ్ఞాపకాలు మాత్రమే ఉంటాయి. ఏంది, అవునా కదా? హైదరాబాద్ పోయి చిలకలూరుపేట ఎట్లా అనుభవిస్తాను? సాధ్యం కాదు. ఓసారి కళ వచ్చింది, విచిత్రమైన కళ. అందులో మాత్రం అనుభవించా. ఎట్లా అంటే, మా చిలకలూరుపేట అడ్ రోడ్ సెంటర్ దిగంగానే చార్మినార్ కనపడుతుంది. ఇదేందిరా చార్మినార్ ఎక్కడ ఉంది అనుకుంటాను నేను. కళ కాబట్టి సరిపోయింది. నిజంగానే చార్మినార్ అడ్ రోడ్లో ఉందంటే మెంటల్ హాస్పిటల్లో చేర్చేవాళ్ళు. సో చిలకలూరుపేటలో ఉండి హైదరాబాద్లో ఉన్న దాన్ని నేను అనుభవించలేను. జస్ట్ చిలకలూరుపేటలో ఉండి హైదరాబాద్ జ్ఞాపకాలు మాత్రం మనసులో పెట్టుకుంటాను. అలాగే హైదరాబాద్లో ఉండి చిలకలూరుపేటను అనుభవించలేము, దీని జ్ఞాపకాలు మనసులో పెట్టుకోగలుగుతాం. చనిపోయిన వాళ్ళకి అలా ఉంటుంది, జస్ట్ అడ్రస్ మారతారంతే. చచ్చిపోయిన తర్వాత ఇంకేం ఉండదు, అంతా అయిపోయిద్ది అనుకుంటున్నారు చాలామంది. ఎందుకు ఉండదు? ఉంది. ఆ దరిద్రుడు చనిపోయెను, దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు కొనిపోబడెను. ఏం చనిపోయింది? చనిపోయినోడు ఎవరు? కొనిపోబడ్డోడు ఎవరు? చనిపోయిందేమో అతడు నివసించిన దేహము అనే నివాసం. ఇల్లు పాడైపోయింది, ఖాళీ చేస్తామా లేదా? ఇల్లు అంతే. మన బాడీ నివాస యోగ్యత కోల్పోయి పాడైపోయింది అనుకో, ఇల్లు ఖాళీ చేసినట్టే. ఈ శరీరాన్ని వదిలి వెళ్ళిపోతాం. దీన్నే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో భూమి మీద మన నివాసమైన ఈ గుడారము శిథిలమైపోయినను అంటాడు. వద్దులే, మళ్ళీ అటు పోకండి, ఇటు చూడండి. మళ్ళీ ఇంక అసలు మెయిన్ పాయింట్ మిస్ అయింది, అందుకని. ఓకే, రైట్. శరీరం చనిపోయింది, మరి లాజరు ఎక్కడికి పోయాడు? దేవదూతల చేత అబ్రహాము రొమ్మును ఆనుకొనుటకు అతడు తీసుకొని పోబడ్డాడు. బాగుంది. కొద్ది రోజులకి ధనవంతుడు కూడా తెచ్చాడు. జస్ట్ రోజులో, నెలలో, సంవత్సరాలో తేడా, కానీ ఇక్కడే ఉట్టి కట్టి ఊరేగాడు ఒక్కడు లేడు. ఏదో రూపేడ మొత్తం పోవాల్సిందే. స్తోత్రం. పోయేది మాత్రం ఖాయం. ఎన్నన్నా తిను, బాదం పప్పు తిను, జీడిపప్పు తిను, పిస్తా పప్పు తిను, ఏమండి రోజుకి చెంబులు పాలు తాగు, అబ్రహాం తిను, ఇసాకు తిను అంటే తెలుసా? ఏదన్నా తిను. కాస్త శక్తి కలిగిన వాడేమో 4 రోజులు ఎక్కువ బతుకుతాడు, కొంచెం బలహీనంగా 4 రోజులు ముందు పోతాడు, అంతే. ఏనుగు లాంటి వాడైనా సరే ఏదో ఒకనాడు పీనుగా మారక తప్పదు.
స్తోత్రం. అయితే ఆ తర్వాత ఏం జరుగుతుందన్నది లేఖనం చెప్తుంది చాలా క్లియర్గా. ఏం జరుగుతుందంటే, లాజరేమో అగాధానికి ఆవలి ప్రక్కకి వెళ్ళాడు, విశ్రమ స్థానానికి. ఈ ధనవంతుడేమో చనిపోయాడు. అందరూ మౌనం పాటించారు, మన ధనవంతుడు గారు పోయాడని. ఆయన చనిపోవటం ఆలస్యం. చక్కని పూలదండలన్నీ మస్తుగా సౌండ్ కదా, మంచిగా అన్నీ తీసుకొచ్చి వేస్తూ ఉన్నారు. అతను గుటగుటలాడుతూ ఉన్నాడు, చనిపోతూ ఉన్నాడు. అందరూ నిలబడి బాధపడుతూ ఉన్నారు. కుటుంబ సభ్యులు మరి ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడతా ఉన్నారు. వైద్యులు చేతులు ఎత్తేసారు. మనోడు గుటగుటలాడుతున్నాడు. ఇక చిన్నగా తన పరిస్థితి తనకు అర్థం కాని రీతిలోకి వెళ్ళిపోతుంది. చిన్నగా కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి, చీకట్లు గమ్ముతున్నాయి. తన వాళ్ళని గమనిస్తూ ఉన్నాడు. వాళ్ళ ఏడుపులు అన్నీ వినపడతా ఉన్నాయి. బతకడానికి ట్రై చేస్తున్నాడు, కళ్ళు తెరవడానికి ట్రై చేస్తున్నాడు, కళ్ళు ఓపెన్ కావట్లా. కాళ్ళు చేతులు కదిలియడానికి ట్రై చేస్తున్నాడు, కదలటల్లా. చిక్కటి చీకటి తనను ఆవరిస్తున్నట్టు అనిపిస్తుంది. ఎవరో తనని బలవంతాన పట్టుకొని అక్కడి నుండి పక్కకు తీసినట్టు అనిపించింది. అలా పక్కకి తొలిగాడు, అంతే. ఇక్కడ సైలెన్స్. ఇక అలా పక్కకి తీసిన తరువాత అతన్ని బలవంతాన తీసుకొని లాక్కొని వెళ్ళిపోతున్న అనుభూతి కలిగింది. ఏం చెబుతున్నావు రా కథ, ఎక్కడుంది అని అడగండి. వెర్రివాడ, నా ప్రాణమా తినుము త్రాగుము సుఖించుమని ప్రాణమునకు చెప్పుకుంటున్నా. వెర్రివాడ, ఈ రాత్రి నీ ప్రాణమును అడుగుచున్నారు, నీవు సంపాదించినవి ఎవనివగును అన్న అడుగుతుందా? అదే లూకాసు వార్తలో ఎన్నో అధ్యాయంలో 12వ అధ్యాయం ఉంటుందిలే, 12లో ఉంటుందిలే, నాకెళ్ళి చూడండి. ఏమన్నా, ఈ ప్రాణమును అడుగుచున్నారు. ఎవరు అడుగుతున్నారు? మీరే ఊహించాలి. ఎవరో అడుగుతున్నారంట ప్రాణాన్ని. పరిశుద్ధుల్ని తీసుకెళ్ళటానికి దూతలు ఉన్నట్టే పాతాళం బ్యాచ్ని తీసుకెళ్ళటానికి కూడా దయ్యాలు ఉంటాయి అన్నమాట. దారా బెదరదా, బెదరవదా, వదలండి. ఎవరు మీరు? కంటికి కనపడరేం, వదలండి. ఏంట్రా వదిలేది? వదులుతాం, వదలటానికే తీసుకెళ్తున్నాం. అలాగే తీసుకెళ్ళి అగ్నిలో విసిరారు. చూస్తే అందులో నుంచి బయటపడలేకపోతున్నాడు. అగ్నిలో ఉన్నాడు, కాలిపోతుంది కానీ చావట్లా. కాలిన అనుభూతి కలుగుతుంది, బాధ కలుగుతుంది, కానీ కాలి బూడిద ఘాటల్లా. అలాంటి అగ్ని ఉంది అక్కడ. ఆ అగ్నిలో యాతన పడుతున్నాడు. గొంతు ఎండుకుపోతుంది. కాసేపు ఎండిపోయి ప్రాణం పోయిద్దులు అనుకోవటానిక చావు రాటల్లా. బతకలేకపోతున్నాడు, చావలేకపోతున్నాడు. అగ్ని ఆరదు. చెప్పండి, పెద్దగా చెప్పండి. అగ్ని ఆరదు, పురుగు చావదు. అరే ఇంత దారుణమైన పరిస్థితి ఉందర్రా అని మొత్తుకుంటుంటే, అరే మారు మనసు పొంది బాప్తీసం పొందంటే మిగిలిలో వెళ్తారు ఒక్కొక్కళ్ళు. ఈ ఎండ సెగకే నోరు తెరుతున్నారు. మా బాతులుగా నోరు తెరిచినట్టు. ఎండ సెగకే అగ్నిలో పడితే ఎట్లా ఉంటుందండి? ఎంత భయానకమైన పరిస్థితి. అదేమన్నా కాసేపు ఉండి కాసేపు గాలి బయటకు వచ్చి కాసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ పోయేదా డ్యూటీ ప్రకారం? అరే అందులో పడితే ఇక అగ్ని ఆరదు, పురుగు చావదు. ఘోరమైన యాతన, వేదన. భూమి మీద వాడి పరిస్థితి ఎట్లుంది? పెద్ద పెద్ద ఫోటో ఒకటి లైన్ చేశారు, దండలు గిండలు వేశారు. ఆడి శవపేటికి ఊరేగింపు స్టార్ట్ అయింది. అసలు ఇక దానికి భూమి మీద పెద్ద కోలాహలం, ఆర్భాటం. న్యూస్ పేపర్లో వచ్చేసింది. ఏమని? మా తండ్రి గారు స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాం. ఒక ఆయన జోక్ చేశాడు, స్వర్గస్థులు అయితే చింత ఎందుకని. అంటే వాడు ఎక్కడికి పోయాడు వీళ్ళకి తెలుసు. వాడు నరకస్తుడు అయ్యాడు, కానీ వీళ్ళ ఫీలింగ్ స్వర్గస్థుడని. జస్ట్ ఆ మాట చెప్పుకోకపోతే బాగుండదు కదా అని. మా ఫలానా పేరు కలిగిన తండ్రి గారు స్వర్గస్థులైనందుకు చింతిస్తున్నాం, అశ్రు నివాళి చెల్లిస్తున్నాం. అంటే పాతాళానికి వెళ్ళిపోయాడు. ఇక్కడ భూమి మీద వాడి పేరు మీద కోలాహలాలన్నీ జరుగుతున్నాయి. ఇవి ఏవి వాడికి పట్టట్లా, తెలియట్లా ఏం జరుగుతుందో భూమి మీద. వాడు మాత్రం పాతాళంలో యాతన పడుతున్నాడు, కేకలు పెడుతున్నాడు.
కొద్దిసేపు కొట్టుమిట్ట ఆడాడు, బయటపడదామని ప్రయత్నించాడు, ఎటు పట్టిందో అంతు కనపడట్లా, బయటపడలేకపోతున్నాడు. ఈ గందరగోళంలో ఉండంగా అగాధం అవతల ఒక అద్భుతమైన స్థలం కనపడుతుంది. అందులో కొంతమంది వ్యక్తులు మాట్లాడుకుంటున్నారు. వాళ్ళ స్వరాలు వీడికి వినపడుతున్నాయి. స్తోత్రం. ఎవరి ఆ స్వరాలు? ఎవరో ఒక వ్యక్తిని వాళ్ళు పిలుస్తూ ఉన్నారు. తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహాం అనే మాటలు అక్కడ ఉన్న వాళ్ళు మాట్లాడుతూ, అక్కడ ఉన్న ఒక పెద్ద ఆయన్ని వాళ్ళు పలకరించడం వీడు విన్నాడు. విని, మా పితరుడైన అబ్రహాం ఇక్కడున్నాడా అని పరకాయించి చూసి అందరూ వచ్చి ఆయన్ని అబ్రహాం అని సంబోధించి ఘనపరిచి ఆయన్ని హత్తుకుంటా ఉంటే, అయ్యో మా పితరుడైన అబ్రహాం ఇతడేనేమో అని, తండ్రివైన అబ్రహామా, తండ్రివైన అబ్రహామా అన్నాడు. అంటే పితరుడవైన అబ్రహామా. అప్పుడు అక్కడి నుంచి వాయిస్ రిలీజ్ అయింది, వినపడుతుంది వీడికి. ఏమి నా కుమారుడా అన్నాడు. నీ దగ్గర ఉన్నవాడు నాకు తెలుసు అన్నాడు. ఎవరు అతడు అంటే, మా ఇంటి ముందు ఉన్నాడే దరిద్రుడైన లాజరు, ఆ లాజరే కదా. అవును. ఏం లేదు, ఈ అగ్నిలో యాతన పడుతున్నాను, అక్కడికి రావటానికి ట్రై చేస్తున్నాను కానీ రాలేకపోతున్నాను. ఈ యాతన తట్టుకోలేకపోతున్నాను, గొంతు ఎండుకుపోతుంది, నీళ్లు తాగాలనిపిస్తుంది. నీ దగ్గర ఉన్న లాజరు ఉన్నాడే, ఆ లాజర్ని పంపమా. ఏం చేస్తాడని చెప్పాడమ్మా. మైక్ తీసుకుని త్వరగా చదువమ్మా. తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఇక్కడ ఒక్కసారి మీరు భూమి మీద జరిగిన సన్నివేశాన్ని ఊహించండి. వాడి ఇంటి వాకిట నుండి, వాడి బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి ఇతడు తీర్చుకొనగోరాడు. ఎవరు? దరిద్రుడైన లాజరు. మొక్కేశాడా వాడు? ఆడు మొక్కేశాడా ఆయన వచ్చి సొక్కేయటానికి? చెప్పండి. ఆడు మొక్కేశాడా? వేస్తే ఆయన వచ్చి ఒక సొక్కేస్తాడు చిటికి నీళ్ళతో. చూడు ఎట్లా, ఎంత దీనంగా అడుగుతున్నాడో. నాకు చెంబులు వద్దు, పీపాలు వద్దు, కనీసం లీటర్ బాటిల్ కూడా వద్దు, హాఫ్ లీటర్ బాటిల్ కూడా వద్దు, చిటికెని వేలి చదువు తల్లి. నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. ఎక్కడి నుంచి? ఏంది అంతవరకు చదువుతావా? ఇంకొంచెం ముందు చదవా? పగబట్టేవింది చదువు మళ్ళీ. అక్కడ తండ్రివైన అబ్రహామా, నా యందు కనికరపడి తన వ్రేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. తన వేలి కొనను నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. చూసారా? బాగుంది. కానీ తన ప్రార్థనకు జవాబు వచ్చిందా? రాలేదు. అడిగాడు, యాతన పడితే అడిగాడు, వేదనగా అడిగాడు. అయితే ఇక్కడే ఒక విషయం ఉందండి. దానికి అబ్రహాము సమాధానం ఏం చెప్పాడు తెలుసా? రే అబ్బాయి, మేము రాం అనలా. లేకపోతే నువ్వు రా అనలా. ఏమన్నాడు తెలుసా? కుమారుడా, చదువమ్మా. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైన సుఖము అనుభవించితివి, అలాగుననే లాజరు కష్టమును అనుభవించిన జ్ఞాపకము చేసుకొనుము. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నీవు యాతన పడుచున్నావు. ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు, నువ్వు యాతన పడుతున్నావు. నువ్వు అక్కడ ఆనందపడ్డావు, దేవుని చిత్తం పక్కన పెట్టి, అందుకు ఇక్కడ అగచాట్లు పడుతున్నావు. వాడు దేవుని చిత్తం నెరవేర్చడం కోసం అక్కడ యాతన పడ్డాడు, ఇక్కడ అందుకే నెమ్మది పొందుతున్నాడు. చదువు. మరియు అంతేగాక ఇక్కడ నుండి మీ యొద్దకు దాటగోరు వారు దాటి పోజాలకుండినట్లు అక్కడికి వారు మా యొద్దకు దాటి రాజాలకుండినట్లును మాకును మీకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నదని చెప్పాను. చాలండి, ఈ మాట వినాలి. ఇక్కడ వాడేమడిగాడు? అగ్నిలో యాతన పడుతున్నాను, తన చిటికిని వేలు నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చినట్లు లాజర్ను పంపని అడిగాడు. దానికి అబ్రహాము రెండవ మాటలో ఆన్సర్ ఇచ్చాడు. మొదటి మాట ఏం చెబుతున్నాడో తెలుసా? అసలు నీకు ఆ గతి ఎందుకు పట్టిందో చెప్తున్నాడు. అర్థమైందా? వాడి మైండ్ చూడండి. లాజర్ని ఇక్కడికి పంప అంటున్నాడు. ఎక్కడికి పంపాలి లాజర్ని?
చింత తెచ్చిందో పులుపు చావదు. వాడు అగ్నిలో యాతన పడుతున్నాడు, అగచాట్లో ఉన్నాడు. ఏం అడగాల? నేనున్న ఈ దరిద్రపు ప్రదేశానికి ఇంకొకడు రాకూడదు, ఏదైనా అవకాశం అంటే నన్ను అక్కడికి లాగే మార్గం చూడు అనాలా? ఆహా, నా దగ్గర డబ్బు ఉంది, డబ్బుతో నేను ఏదైనా చేస్తా, కొండ మీద కోతిదైనా రప్పిస్తా. ఈ డైలాగులు వేసినాడు కదా భూమి మీద. అందుకని పాతాళంలో పోయి అగ్నిలో ఈత కొడతా కూడా, అగ్నిలో యాతన పడతా కూడా లాజర్ని రప్పించు, లాజర్ని పంపించు. లాజర్ అక్కడికి ఎందుకు వస్తాడ్రా? అది యాతనాపరులు, యాతన పెట్టబడాల్సిన వాళ్ళు ఉండే ప్రదేశం. లాజరు నెమ్మదిగా ఉండాల్సినటువంటి ప్రదేశంలోకి వచ్చినవాడు, నెమ్మది గల స్థలములో నిర్ణయించబడ్డవాడు అతను. నువ్వు యాతనకరమైన స్థలానికి నిర్ణయించబడ్డావు. ఎందుకు అంటావా? భూమి మీద నువ్వు నీ చిత్త ప్రకారం బ్రతికావు, నీ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి, నీ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి తప్పించావు. దేవుడు ఉన్నాడు, ఆయన చిత్తం ఉంది అనేది పక్కన పెట్టి నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగావు. కనికరం, జాలి, ప్రేమ అనే ఏవి లేకుండా, మారు మనసు అనేది లేకుండా, పేరుకి ధనవంతుడు, పబ్లిసిటీ బాగానే ఉంది కానీ పరమ నీచుడిలాగా బ్రతికిన వాడిని. దేవుని నీతిని పక్కన పెట్టి నీ మనసుకు తోచినట్టు బ్రతికావు, మారు మనసు పొందలా. అందుకే నీకు యాతన. ఆ ప్రదేశానికి లాజరు పంపబడ్డాడు, ఎందుకంటే అతడు దేవుని కొరకు కష్టపడ్డాడు, అందుకే ఇక్కడ సుఖపడుతున్నాడు. కాబట్టి నువ్వు ఉన్న యాతన ప్రదేశంలోకి ఇతడు పంపబడ్డాడు. మొదటిది. ఓకే, అలాగని నువ్వు ఏడుకొద్దాం అనుకుంటున్నావేమో, అది జరగదు. ఇక్కడి వారు అక్కడికి దాటి పోజాలకుండున్నట్లు, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండున్నట్లు మీకును మాకును మధ్య మహా అగాధం ఉంచబడి ఉన్నది అన్నాడు. అంటే నేను ఒక మాట అనుకున్నానండి, ఒరే అబ్బాయి మేము రాం అంటే పోను కదా. కానీ అబ్రహాం ఆ మాట అనలా. ఏమన్నాడు తెలుసా? రావాలని ఉందిరా, అవకాశం ఉంటే నిన్ను బయటికి తేవాలని ఉందిరా, నీ దాహార్తి తీర్చడానికి నేనే వచ్చి గిన్నెడు చన్నీళ్లు పోద్దామన్న ఆశ కూడా నాకుందిరా కుమారుడా, కానీ రాలేనయ్యా అన్నాడు. ఇలాంటి సెంటిమెంటు ఆయన సంబంధం, ఆయన పరిశుద్ధులం మాకుంటుందని ప్రభువు ముందే ఎరిగిన వాడై, మేము మెత్తబడి వెళ్ళి హెల్ప్ చేస్తామేమో అని మేము అక్కడికి దాటి రాజాలకుండున్నట్లు మీకు మాకు మధ్య పెద్ద అగాధం, మహా అగాధాన్ని పెట్టాడు. చూసారా దేవుడు ఏ ఉద్దేశంతో పెట్టాడో తెలుసా? ఈ అగాధం అనేది లేకపోతే వీళ్ళు వెళ్ళి వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అర్థమైందా? అంటే దీని అర్థం ఏంటో తెలుసా? నీ కుటుంబ సభ్యులు కన్ను మూసి పాతాళంలో యాతన పడుతుంటే నువ్వు అనుకుంటున్నావేమో యేసయ్య దగ్గరికి వెళ్ళి, మా వాళ్ళేగా ప్రభువా, పోనీలే తండ్రి, వదిలేసేలే నాయన. కొంతమందికి అదొక నమ్మకం లోపల లోపల ఉంటుందిలే మనసులో, మా వాళ్ళేగా, మారు మనసు బంధుపోయినా కాస్త అటు ఇటు అయినా పర్లేదులే, ఎందుకంటే ముందు ఆయన పోయినా తర్వాత నేను పోతాగా, నేను పోయి చెబుతా, ప్రభా మా ఆయనే లే ప్రభా, పోనీ లే ప్రభా, పిచ్చోడు తెలుసు తెలియకు తేడా పడ్డాడులే నాయన అంటే, అట్లా నా తల్లి, బంగారు తల్లి, సరేలే ఒరే వెధవాయ్ రారా అని ఏం అడిగితే ఆ భర్తను వదిలేస్తాడేమో అని ఏమో కలలు. కానీ వాడు ఉండగా వాడి కోసం ప్రార్థన చేయదు, వాడికి మాదిరి ఇవ్వదు, వాడికి సువార్త చెప్పదు. వాడేమో సచ్చి నరకానికి పాతాళానికి పోతాడు. ఏంటంటే నేను భక్తిగా ఉన్నాను, నేను అడుగుతాలే, ఏసైనా అడుగుతాను, పంపిస్తాడండి. నేను చెప్తున్నా, పొర్రపాటున కూడా ఐసా నహి హోతా హే. హలో, జూమ్ యాప్ బ్యాచ్ కావచ్చు, లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, ఇక్కడ కూర్చున్నవాళ్ళు కావచ్చు, తర్వాత వినేవాళ్ళైనా కావచ్చు, ఎవరైనా గుర్తుపెట్టుకోండి, మన వాళ్ళని రక్షించుకుని వాళ్ళని కాపాడుకునే అవకాశం మనకి ఇక్కడే ఉంది. ఇక్కడ నుంచి దాటి అవతలికి వెళ్ళారా, నువ్వు గిలగిల దన్నుకున్న వాళ్ళని రక్షించలేవు. ఎందుకంటే పెట్టేస్తాడా కాదు, నువ్వు వాళ్ళకి ఏ విధంగా కూడా హెల్ప్ చేయలేవు. ఇకపోతే చచ్చిన వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, వాళ్ళకి ఏమీ తెలియదు అని అనుకుంటారు. కాదు, ఈ లేఖనం ప్రకారం వాళ్ళకి అన్నీ తెలుసు. భూమి మీద వాళ్ళు బతికిన బతుకు తెలుసు, చచ్చి వాళ్ళు ఎక్కడికి వచ్చారో తెలుసు, మళ్ళా తమ వారిని తిరిగి కలుసుకోలేమో అని తెలుసు. అగ్నిలో ఉన్న వాళ్ళకి తెలుసు, పరదైసులో ఉన్న వాళ్ళకి కూడా తెలుసు. ఎందుకంటే పరదైసులో లాజరు ఉన్నాడు, లాజరు ఎన్ని బాధలు పడ్డాడో అబ్రహాము చెబుతున్నాడు. భూమి మీద
లాజరు ఎలాంటి జీవితం జీవించాడు అబ్రహాం చెబుతున్నాడు. అంటే అబ్రహాంకి దేవుని ద్వారా బయలుపరచబడింది లాజర్ లైఫ్. చూడండి, అక్కడ సెంటిమెంట్ కూడా తావులేదు. వీడు తండ్రివైన అబ్రహాము అన్నాడంటే ఎవరికి చెందినోడు? శారీరకంగా ఎవరికి చెందినోడు ఇతను? అబ్రహాము సంతతికి చెందినవాడే. అయినా మా అబ్బాయే, అరే అబ్బాయి రారా అనలేకపోయాడు. చూడండి, చెవులు రిక్కించుకొని వినండి, మళ్ళీ చెప్తున్నా. ఒరే అబ్బాయి రారా, మావాడే. దూతలు ఎవరయ్యా? సార్ అబ్రహాం గారు. వాడు మావాడేనా? తండ్రివైన అబ్రహాం అంటే వినపట్టల్లా? మా అబ్బాయి అయితే వాడేంది అక్కడ పెట్టిరేంది, తండ్రి అన్నాడా? లే, అయిపోయిందిరా, నా చేతుల్లో ఏం లేదని చేతులు ఎత్తేసాడు. ఆశ ఉంది బేట, నిన్ను కాపాడాలి. నోవహు కూడా ఆశ ఉంది, తన వారిని రక్షించుకోవాలని. అందుకే ప్రకటించాడు, వినల మూర్ఖులు. చివరికి చచ్చే స్థితికి వచ్చినప్పుడు డోర్ తీసి చేర్చుకుందామంటే దేవుడు నోవహుని లోపల, ఓడ లోపల మూసివేశాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అబ్రహాము, లాజరు ఇత్యాది భక్తులు ఎవరైనా వెళ్ళి వాణ్ణి పరదేశుకు తీసుకురాకుండాన్నట్లు మధ్యలో అగాధము తీసి ఉంచాడు. నోవహునేమో ఓడలో మూసి ఉంచాడు. ఇక్కడ పాతాళంలోనేమో పరదైసు అగ్నితో ఉన్న స్థలం ప్రక్కనే ఉన్నాయి. రెండు ప్రక్కనే ఉన్నాయి. అందుకే దాటి అనే పదం వాడాడు. పైన కింద ఉన్నట్టయితే దిగి ఎక్కి అనే పదాలు వాడేవాడు అబ్రహాం. కానీ ఏమన్నాడు? కుమారుడా, ఇక్కడి వారు అక్కడికి దాటి రాజాలకుండున్నట్లు, అక్కడి వారు ఇక్కడికి దాటి రాజాలకుండున్నట్లు, భోజాలకుండున్నట్లు మీకును మాకును మధ్య మహా అగాధం అన్నాడు. అగాధం వేరు, మహా అగాధం వేరు. అగాధం అంటేనే అడుగులేని స్థలం, అసలు ఇంకా గందరగోళ స్థలం. ఎవడైనా మా వైపు నుంచి నీ దగ్గరికి వచ్చి నేను కాపాడటానికి ట్రై చేస్తే వాడు పోయి పడతాడు అగాధంలోకి. అంత సాహసం ఇక్కడ ఎవడు చేయడు, నీ కర్మ అంతే అన్న. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఇప్పుడు? మీ వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అంటే భారం పట్టుకోరు కొంతమంది. సువార్త చెప్పండి అంటే చెబుతాంలే, ఏమన్నా అనుకుంటారేమని ఎగతాళి చేస్తున్నారు. అట్ట చేస్తున్నారు, ఇట్ట చేస్తున్నారు. అరే ఎవడేమనుకుంటే నీకెందుకు? చేస్తే చేయని, తిడితే తిట్టని, అవమానంగా మాట్లాడితే మాట్లాడని. రేపటి రోజున నీకు పశ్చాత్తాపం ఉండకూడదు. ఆ అగ్నిలో యాతన పడేవాడు ఎందుకు ఇలా చేసావు, ఒక్క మారన్నా నాకు ఎందుకు చెప్పలేదని అడిగితే సిగ్గుతో తలదించుకుంటావు. ఆ మాట నీకు ఉండకుండాన్నట్లు నీవు ముందే నీ వారికి చెప్పాలి, హెచ్చరిక చేయాలి. కలలు అంటున్నారేమో, పిచ్చి పిచ్చి కథలు పడుతున్నారేమో, జాగ్రత్త. చావు తప్పదు ఎంతటి వాడికైనా, చచ్చిన తర్వాత తీర్పు తప్పదు, అగ్ని తప్పదు. తస్మాత్ జాగ్రత్త. నా ధర్మం చెప్పాలి కాబట్టి మా వాళ్ళందరికీ అదే చెప్పాను నేను. మొత్తం లైన్లోకి వచ్చారు. ప్రార్థన చేశా, మామూలుగా చెబితే ఎక్కలా. అందుకని ఒక్కసారి చూడు తండ్రి వాళ్ళనే, లేకపోతే పోతారు మొత్తం కట్టగట్టుకొని పాతాళానికి, నరకానికి పోతారయ్యా, సస్తారు మొత్తం నశించి. నీకు దండం పెడతాను ఆయన, వాళ్ళందరూ అగ్నిలో యాతన పడతా, నేను పరలోకంలో ఎట్లా ప్రశాంతంగా ఉండేదయ్యా. మొత్తం నువ్వు అవసరమైతే వాళ్ళని తన్ని అయినా సరే, వాళ్ళ జాయింట్లు తీసైనా సరే మొత్తం లైన్లో తీసురా ప్రభువా, ఒక్కళ్ళు కూడా వదిలిపెట్టొద్దు నాయన, నరకాన్ని పోనిద్దని రోజు మొత్తుకొని ప్రార్థన చేసి. ఇప్పుడు కూడా అదే చేస్తా. దేవుడి కృప వల్ల ప్రార్థన చేశా, వాళ్ళకు కూడా చెప్పా. మా వాళ్ళు మొత్తం అని చెప్పా, మీకేం పిచ్చి పిచ్చిగా ఉంది, నాకేదో మెంటలెక్కి చెబుతున్నట్టున్నది నేను, నీకు మామూలుగా ఉండదు, రేపు కొద్ది గొప్ప సెగకే సస్తున్నారు ఇక్కడ, రేపు అగ్గిలో అగ్ని ఆరదు, పురుగు చావదు. అరే అబ్బాయి అన్నా కూడా నేనేం చేయాతి కాదు, మరి బాబు అన్నా నేను చేయాతి కాదు, ఎందుకంటే మీకు మాకు అగాధం ఉంటుంది. కాపాడటానికి ట్రై చేసినా కూడా పని కాదు. జాగ్రత్త. మారు మనసు పొంది పాపాలన్నీ కడగబడిన నిమిత్తం యేసు నామంలో బాప్తిజం పొందితిరా, సరే. లేకపోతే మీకు మామూలుగా ఉండదు. మరి సొంత వాళ్ళు కదా ఫ్రీగా, బయట వాళ్ళు అయితే కొంచెం గౌరవనీయంగా. దేవునికి స్తోత్రం. ఏంది అంత నీరసంగా చెబుతున్నారు? అది గట్టిగా చెప్పండి, ఇంకోసారి చెప్పండి. మృతుల స్థితి ఎలా ఉంటుంది చెప్పండి? తెలివి ఉంటుందా ఉండదా?
పరదైసులోనేమో ఆకలి దప్పులు లేవు, పాతాళంలో మాత్రం దాహం ఉంది. పరదైసులోనేమో విశ్రాంతి ఉంది, నెమ్మది ఉంది. పాతాళ అగ్నిలోనేమో యాతన ఉంది, వేదన ఉంది. పరదైసులో ఉన్నవాళ్ళేమో తమ వారు ఇక్కడికి రావాలనే కోరిక ఉంది వాళ్ళకి. పాతాళంలో అగ్నిలో యాతన పడుతున్న వాడికేమో నా వాళ్ళు ఇక్కడికి రాకూడదు అన్న వేదన ఉంది. అందుకే రెండవ మాటగా, తండ్రివైన అబ్రహామా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. ఎంతమంది సహోదరులు ఉన్నారో సంఖ్య చెప్పాడు చూడండి. సచిన వాళ్ళకి గుర్తుండదో? సచిన వాళ్ళకి ఏం తెలియదా? చచ్చిపోయిన వాళ్ళకి ఏం తెలీదా? మొత్తం జరిగిన మ్యాటర్ మొత్తం తెలుసు. ఇంకా చెప్పాలంటే టోటల్ లైఫ్ మొత్తం ఎక్కడెక్కడ ఏమేం చేసామో కూడా మొత్తం, ఇప్పుడు ఎట్టయితే మన పాపాలన్నీ మనకు బాగా గుర్తున్నాయో సత్యాకు కూడా అంతే గుర్తుంటాయి. పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు. ముందే చెప్పా, జస్ట్ స్థలం మార్పిడే తప్ప మనసు మార్పిడే ఉండదు, మొత్తం గుర్తుంటాయి. తండ్రివైన అబ్రహాం తెలుసు, లాజరు తెలుసు, భూమి మీద తానేం బతికాడో తెలుసు, తను ఇప్పుడు ఎంత బాధలో ఉన్నాడో తెలుసు, సహాయం రాదని తెలుసు, ప్రార్థనకు జవాబు లేదని తెలుసు. ఇంకా కొద్ది కాలం తర్వాత తన తమ్ముళ్ళు కూడా తన బతుకుతున్నారు, తన సోదరులు వాళ్ళు చచ్చి కూడా ఆడికే వస్తారన్న సంగతి కూడా తెలుసు. అందుకే ఆ ప్రదేశానికి వాళ్ళు రాకుండానట్లు, తండ్రివైన అబ్రహామా, భూమి మీద నాకు 5 సహోదరులు ఉన్నారు. చదువు తల్లి త్వరగా. అప్పుడు అతడు, తండ్రి, అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యం ఇచ్చుటకై నా తండ్రి ఇంటికి వారిని పంపవలనని నిన్ను వేడుకొనుచున్నాను. నేను అదిగో నా తండ్రి ఇంటికి లాజర్ను పంపు. ఈ పగబట్టినట్టున్నాడు, ఏ కాడికి లాజర్ని అక్కడి నుంచి గెలిద్దాం అనుకుంటాడండి. అగ్నిలోకి రప్పించి అంటాడు, మా తండ్రి ఇంటికి పంపించి అంటాడు. సరేలే, లాజరుని గురించి ఏమడుగుతున్నాడు? లాజరుని నా తండ్రి ఇంటికి పంపు, ఎందుకంటే నా సహోదరులు ఉన్నారు, వారు నా బతుకుతున్నారు. నేను వచ్చిన యాతనాకరమైన స్థలంలోకి, వేదనకరమైన స్థలంలోకి వాళ్ళు రాకూడదని కోరుకుంటున్నాడు. ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతమంది ఇంకా రక్షణ ఇరుక్కున్నారో అందరికీ చెప్తున్నాను, రక్షణ పొందకుండా పాపములో జీవించి పాపములోనే మృతి నొందిన మీ వారు ఒకవేళ పాతాళ అగ్నిలో ఉంటే వాళ్ళు కోరుతున్నారు, నేనున్న ఈ ప్రదేశానికి మా వాడు రాకూడదు, మా అమ్మాయి రాకూడదు, మా అబ్బాయి రాకూడదు, మా అక్క రాకూడదు, మా చెల్లి రాకూడదు, నా బిడ్డ రాకూడదు అని కోరుకుంటున్నారు. దీనికి ధనవంతుడి లైఫ్ సాక్ష్యం. దానికి అబ్రహాం ఏం సమాధానం చెప్పాడు చూడండి. అతడు, తండ్రివైన అబ్రహామా, అందుకు అబ్రహాము ఏమంటున్నాడు చూడండి. వారి యొద్ద మోషేయు ప్రవక్తలను ఉన్నారు. అబ్బాయి, మీ బ్రదర్స్ ఉన్నారా ఎక్కడ భూమి మీద? ఓకే, ఆహా, అయితే వాళ్ళ దగ్గర ఫలానోళ్ళు ఉన్నారని చెప్తున్నాడు. వాళ్ళ దగ్గర ఎవరున్నారో చెప్తున్నాడు. అది ఎవరి టైమో చెప్తున్నాడు. అది మోషే కాలం. నువ్వు చెప్పావే మీ తమ్ముళ్ళు, మీ సహోదరులని, వాళ్ళ దగ్గర మోషేయు ప్రవక్తలను ఉన్నారు. వారి మాటలు వినవలనని అతనితో చెప్పగా, వారి మాటలు వినాలి అని చెప్పాడు. అప్పుడు ఈడేమన్నాడు తెలుసా? చూడండి ఏమంటాడు. తండ్రివైన అబ్రహామా, అలాగనవద్దు. మా తమ్ముళ్ళు బతికునోడు చెబితే ఇన్ని రకాలు కాదు. స్తోత్రం చెప్పండి. మా బెదర్ సెట్ అంటోళ్ళు అంటే మిడిమేలో నడమంతరం 2 కలిసి పుట్టినోళ్ళు. అర్థమైందా? మిడిమేలో నడమంతరం 2 కలిసి ఒక దేహం ధరించుకుంటే ఏంటో వాళ్ళది. నేను అందులో ఉండేగా, నాకు ఈ కరం పట్టింది. వాళ్ళు కూడా అదే బతుకు. బతికిన వాళ్ళు చెబితే ఇన్ని రకాలు కాదయ్యి. వాళ్ళకి చెప్తే ఎవరు చెబితే వింటారో తెలుసా? చచ్చిపోయినోడు తిరిగి బతికి వాడు పోయి చెప్పాలి, అయ్యా నేను చచ్చిపోయాను, చూశారు కదా, ఇప్పుడు బతికాను. పాతాళం ఉంది, అగ్ని ఉంది, పరదైసు ఉంది, మారండి అని చెబితే కానీ వాళ్ళు మారరు. చూడండి, నేను కాదు అతనే చెబుతున్నాడు. చూడండి, మృతులలో నుండి ఒకడు వారి యొద్దకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురని చెప్పాను. ఏం పోకపోతే మారరా అనేగా? అంటే సచ్చినోడు ఒకడు బతికొచ్చి చెబితే కానీ ఇన్రన్నమాట. అంటే బతికున్నోడు చెబితే ఇన్రు ఇల్లు. కొంతమంది అంతే, నాకు చూపించు నరకం, నాకు చూపించు అంటాడు.
నాకు చూపించు, దేవుణ్ణి నాకు చూపించు అంటాడు. నేను నమ్మనే, అబ్బే అస్సలు అంటాడు. కొవ్వు, శరీరంలో కొవ్వు ఉన్నంత వరకు వినడుగా, జవసత్వాలు బాగున్నంత వరకు, అన్ని పరిస్థితులు బాగున్నంత వరకు మిడిమేళం కదా వినరు. సచ్చినోడు వచ్చి ఎవడు చెప్పాడు? నీకు చెప్పాడా? చచ్చిపోయినోడు వచ్చి నీకు చెప్పారా పాతాళం ఉందని, పరలోకం ఉందని తెగ చెబుతున్నావు? చచ్చిపోయిన వాళ్ళు ఎవరు వచ్చి చెప్పారు నీకు? ఒరే సచ్చినోడా, చచ్చిపోయి తిరిగి లేచినోడు యేసయ్యరా, యేసయ్య చెప్పాడు. నువ్వు చెప్పాలి ఇప్పుడు, ఒరే బతికుండి చచ్చినవాడా, ఒరే మనోనేత్రాలు ముయ్యబడినవాడా, మనస్సాక్షి చచ్చినవాడా, చచ్చిపోయి తిరిగి బతికినోడు చెబుతున్నాడు రా. ఏమని? నమ్మి బాప్తిస్మ ముందు నరులకు రక్షణ మరిగల్గును. నమ్మి నమ్మి నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునను తెలియరే. కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకవ్వును. కేవలము నమ్ముకొని పరలోక జీవంబు మనకవ్వును. దేవునికి మహిమ, దేవునికి మహిమ. ఒక్కొక్కడు అంటాడు అనవసరంగా బాప్తీసం పొందే, అనవసరంగా బాప్తీసం పొందే. నీ దినం చేస్తారు నాయన, రేపు అక్కడ అగ్నిగుండంలో పెట్టి దినం మామూలుగా చేయరు, నీ పిండం నీకే తినిపిస్తారు వాళ్ళు. అనవసరంగా పొందాడంట బాప్తీసం. ఒక్కొక్క ఆమె అంటది అనవసరంగా పొరపాటున పొందే బాప్తీసం, పొరపాటున పొందే. నేను నిన్న కొంతమంది మాటలు అనవసరంగా పొందారంట, అనవసరంగా. మరి ఎంతకాలం ఉట్టిగా టూరేగుదాం అనుకుంటున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ ఏదో రోజు గుట్టుకొని పోవాలిగా, పోయినప్పుడు అర్థమైద్ది అనవసరంగా పొందారు, అవసరంగా పొందారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మూర్ఖులకి చెప్తున్నా, మంచోళ్ళకి కూడా చెప్తున్నా. మూర్ఖులకి ఏం చెప్తున్నానంటే మర్యాదగా ఊపిరి ఉండగానే, దేవుడు సమయం ఇచ్చి ఉండగానే, అవకాశం ఇచ్చి ఉండగానే మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం నీ పాపాల కోసం చనిపోయి తిరిగి లేచిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి నీ పాప భారమంతా మోస్తానన్నాడు గనుక ఆయన మీద ఆనుకొని బాప్తిస్మం పొంది ప్రభు బిడ్డగా బతికితివా, నీకు మేలు. ఆ ధనవంతుడు యాతన పడిన పాతాళ అగ్నికి పోకుండా, నిత్యాగ్నికి, నరకాగ్నికి పోకుండా కాపాడబడతావు. బెదిరింపు కాదు, భయపెట్టడం కాదు, ఉన్న వాస్తవం అది. బెదిరింపు అనుకో, భయపెట్టడం అనుకో, నీకు నువ్వు 100 చెప్పు, ఏమన్నా అనుకో, నాకు అనవసరం. బతికిపోతావు చెప్పినట్టు వింటే. ఏడిచేవలే పోరా అంటే నాకేం ఇబ్బంది లేదు, నాకేం ఇబ్బంది. నిజమైన దేవుడిని తెలుసుకున్నా, మారు మనసు పొందే, బాప్తీసం పొందే, ఆ ప్రభు బిడ్డగా ఆయన మార్గంలో కొనసాగుతున్నా, ఒకవేళ ఉంచినంతవరకు సేవ చేస్తా, డింగుమని పిలిస్తే పోతా హాయిగా. దేవుని స్తోత్రం. ఏమని? ఆనందం ఆనందం యేసును చూచే క్షణం ఆసన్నం ఆసన్నం. ఆత్మానంద పరితూలమై ఆగమన కాంక్షతో సాగేదం అనుకుంటా పోతాం, అనుకుంటా పోతాం. నాకు వచ్చిన నష్టమేం లేదు, స్తోత్రం. పెద్ద పెద్ద గొప్ప మహానుభావులు, నాకంటే వయసులో పెద్దోళ్ళు, మంచిగా సేవ చేసిన మహనీయులే వెళ్ళిపోయారు యేసయ్య దగ్గరికి. నేనెంత కోన్కిస్కా?
ఎంత పిలిస్తే పోతా, నాకేం ఇబ్బంది లేదు, హాయిగా చేరతా. ఏదైనా లోటుపాట్లు ఉంటే ఒప్పుకొని దిద్దుకొని సరి చేసుకొని ప్రభువా స్తోత్రం అయ్యా అనుకుంటా చేరతా. అందుకే నేను చెబుతున్నా, అక్కడికి పోయి ప్రభువా ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నా అంటే కుదరదు. ఏ రోజుకు ఆ రోజు ఒప్పుకోవాలా. చిన్నవి కానీ పెద్దవి కానీ, మంచి కానీ చెడ్డ కానీ, మాటలు కానీ, చూపులు కానీ, తలంపులు కానీ, క్రియలు కానీ, ఇవి పడితే అవి ఎట్లా పడితే అట్లా మాట్లాడటం, ప్రవర్తించటం, సాయంత్రానికి మోకాళ్ళు వేసి గుర్తు చేసుకోవాలా. ఏ రోజుకు ఆ రోజు, ఏ గంటకు ఆ గంట, ఏ నిమిషానికి ఆ నిమిషం. పొరపాటు నోరు జారావనుకో వెంటనే ఒప్పేసుకోవాలా. సాయంత్రం కోటంలో ఒప్పుకుంటాలే, ఆదివారం బల్ల దగ్గర ఒప్పుకుంటాలే. నీ కర్మగాలు మర్చిపోయావు అనుకో, లిఖితమైద్ది, వ్రాయబడిద్ది. అది ఎప్పటిదప్పుడే పొరపాటుగా మాట్లాడే ప్రభు క్షమించయ్యా. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఉండాలి. దేవునికి మహిమ. మారు మనసు పొందని మూర్ఖులకు చెప్తున్నాను, మూర్ఖత్వంతో ఎగతాళి చేసే వాళ్ళకి చెప్తున్నాను, మంచోళ్ళకు కూడా చెప్తున్నాను. కొంతమంది మంచోళ్ళు పాయింట్ క్లియర్గా అర్థం కాక లైన్లోకి రారు. ఇప్పుడు అర్థమయ్యేటట్టు చెప్పాగా, వస్తిరా ధన్యులు. మూర్ఖులు కూడా చెప్తున్నా, నువ్వు ఇక్కడ వెటకారాలు చెయ్యి, ఏం పర్లా, ఎగతాళి చెయ్యి, ఏం పర్లా, తిట్టు పర్లా, దూషించు పర్లా, కానీ ఒక రోజు ఉంది నీకు, మూడే రోజు గుర్తుపెట్టుకో. ఆ రోజు వరకు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగు. ఆనాడు ఊపిరి పోయేనాడు, నిన్ను అంధకారపు లోకపు దూతలు ఈడ్చుకొని పోయేనాడు గిలగిల దన్నుకున్న విడుదల రాదు. మంచోళ్ళకి చెప్తున్నా, మృతులైన తర్వాత మీ వారికి చెప్దాం అనుకుంటున్నారేమో, అవకాశం దొరక్కపోవచ్చు. అయ్యా రావాలని ఉందిరా కుమారుడా, రావాలని ఉందిరా, కానీ రాలేనయ్యా అన్నాడు అబ్రహాం. లాజర్ను కూడా పంపాలని ఉందయ్యా, నువ్వు తండ్రివైన అబ్రహాం అనేసరికి నా ప్రాణం లాగిందిరా, కానీ రాలేనయ్యా, కాపాడుకోలేనురా నిన్ను. రేపటి రోజున నీ వారిని కోల్పోయిన నాడు నీవు వారిని తిరిగి రక్షించుకోలేవు. అందుకే చెప్తున్నా, ఏముందిలే అని వదిలేయొద్దు. యేసయ్య దగ్గర పడో, ఏడో, కన్నీరు గార్చు, మొర్రపెట్టు, విజ్ఞాపన చేయి. ప్రభువా నా వారు అగ్నిలో యాతన పడుతుంటే నేను ఎట్లా చూసి ప్రశాంతంగా ఉండగలుగుతానయ్యా? దయచేసి వారిని రక్షించు నాయన. దయచేసి వారితో మాట్లాడో, వారి మనోనేత్రాలు వెలిగించి, అవసరమైతే చిన్నపాటి శిక్ష అయినా వారికి రప్పించి వారిని రక్షణలోకి నడిపించమని వారి కొరకు నీవు ప్రార్థన చేయాలి. రక్షణ పొందితిరా, మహిమాయుక్తమైన సంతోషంలోకి వెళ్ళిపోతారు. అన్ని జ్ఞాపకాలు ఉంటాయండి, భూమి మీద విషయాలన్నీ గుర్తుంటాయి వాళ్ళకి, మృతులైన వారందరికీ. కాకపోతే ఇక దుఃఖపట్టం కానీ వేదన పట్టం కానీ ఉండదు. కన్ను మూసిన తర్వాత నాటకం అర్థమైద్ది, ఈ జగన్ నాటకం అంతా అర్థమైపోయిద్ది. మా నాయన నిద్రించాడు 2015 డిసెంబర్ 9న కన్ను మూశాడు. ఆయన నిద్రించిన 5 నెలలకి ఏప్రిల్ 17వ తారీఖు నా ఆత్మీయ పుట్టినరోజు, బాప్తిస్మం పొందిన రోజు. ఈ ఒక్క ముక్క వినండి, ముగించబోతున్నాను. ఏప్రిల్ 17వ తారీఖు నాది బాప్తిస్మం తీసుకున్న రోజు. ప్రతి సంవత్సరం నాన్న ఉన్నప్పుడు 2002వ సంవత్సరం నుంచి, నేను బాప్తిస్మం పొందిన సంవత్సరం నుంచి 2015 వరకు, అంటే ఎన్ని సంవత్సరాలు? సుమారు 13 ఏండ్లు, 12 ఏళ్ళు వేసుకోండి. ఈ 12 సంవత్సరాలు నేను బాప్తిస్మం పొందిన ప్రతి సంవత్సరం తీసుకున్న రోజున, వచ్చే రోజున మా నాన్న ప్రార్థన చేసేవాడు. మా నాన్న కూడా రక్షింపబడ్డాడు, మోకాళ్ళ ప్రార్థనా పరుడు. దాదాపు 75 ఏళ్ళు దాటిన ప్రాయంలో నిలువు మోకాళ్ళు వేసి ఇలా చేతులు ఎత్తి ప్రార్థన చేసేవాడు. ఒక దూత లేచి నిలబడ్డట్టు ఉండేది మా నాన్న మోకాళ్ళు వేస్తే. ఆయన భారీ పర్సనాలిటీ, మోకాళ్ళుని నిలువు మోకాళ్ళుని చేతులు ఎత్తితే ఒక దూతలాగా ఉండేది, సడన్గా వచ్చి చూస్తే అట్లా ఉండే. మామూలుగా కింది కూర్చొని చేయడు, ప్రార్థన చేస్తే నిలువు మోకాళ్ళు వేసి చేస్తాడు. లేదా నిలబడి, నేను ఎప్పుడైనా అడిగితే నిలబడి నా నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేశాడు, బిడ్డను దీవించాయి. 2015లో వినండి, ఎవరినన్నా మీ కుటుంబ సభ్యుల్ని కోల్పోతే వాళ్ళు ఏ సిచ్యువేషన్లో ఉంటారో చెప్తున్నా.
నాన్న నిద్రించాడు. 2016 ఏప్రిల్ 17 బాప్తిజం పొందిన రోజు వచ్చింది. నాన్న ఫోటో ముందుకెళ్ళి మనసులో అనుకున్నా, ఏడుస్తా, సెంటిమెంట్ కదా, కొంచెం బాధపడతా, దేవా సౌలు కోసం సమూయేలును రప్పించిన దేవుడవు నువ్వు, నేనంటే నీకెంతో ఇష్టం కదా, నువ్వే పలుమార్లు చెప్పావు కదా నీవు నాకు ఇష్టం అని, మరి నేను నా తండ్రిని ఎక్కువ నేను ప్రేమిస్తాను. ఈరోజు మా నాన్న లేడు కదా నా మీద చేతులుంచి ప్రార్థన చేయటానికి, నువ్వు తలుచుకుంటే మా నాన్న నా యొద్దకు పంపగలవని మనసులో అనుకొని, ఆ ఫోటో ముందు నిలబడి మనసులో అనుకొని ముందుకెళ్ళిపోయా. ఆ రాత్రి నేను పండుకున్నప్పుడు మా నాయన నా దగ్గరకు వచ్చాడు. ఆయన వస్త్రాలు నాకు తెలుసు, తెల్లని వస్త్రాలు ధరించి చక నడుచుకుంటూ నా దగ్గరకు వచ్చాడు. ఆయన వస్తున్నది క్లియర్గా అర్థమవుతుంది నాకు. పర్సన్ వచ్చి నేను ఒక ప్లేస్ చూపిస్తే అక్కడ కూర్చున్నాడు ఆయన. నేను చాలా గంతులేసి సంతోషపడుతున్నా, మా నాయన వచ్చాడని నేను ఎగురుతున్నా. అసలు ఆయన ఒక చూపు చూశాడు నాకెళ్ళి, ఆప్యాయంగా అనురాగంతో కాదు, కోపంగా చూశాడు, సీరియస్గా చూశాడు. ఒక రకమైన ఎట్లా అంటే, ఒక్కోసారి మన దగ్గరికి ఎవరన్నా బంధువులు వచ్చినప్పుడు వాళ్ళ ముందు మన వాళ్ళు ఎవరైనా పిచ్చి చేష్టాలు చేస్తే వాళ్ళకి అర్థం కాకుండా వాళ్ళకి చూపు చూస్తాం చూడండి. మీరు చూడరు అట్లా? అరే మీరు ఎందుకు చూడరు అర్థం కదా, కొద్దిగా వికారంగా పెట్టి చూస్తాం కదా. అప్పటిదాకా వాళ్ళతో మామూలుగా మాట్లాడతా ఈ పిచ్చి పని చేసినాడు అట్లా టైపు మొహం పెట్టి చూస్తాం కదా, అట్లా చూస్తున్నాను నాకెళ్ళి. అంటే ఆయన చూసిన చూపులో మీనింగ్ ఏంటంటే, నువ్వేమన్నా పిచ్చోడివా మంచోడివి నాయన, నువ్వేం పిల్లోడివా, లేఖనం ఎరగని వాడివా, నేను ఎక్కడుంటాను తెలుసుగా నీకు, నేను ఎక్కడుంటాను తెలుసుగా, తర్వాత నువ్వెక్కడికి వస్తావో తెలియదా, అన్నీ ఎరిగిన వాడివై ఉండి, లేఖనం ఎరిగిన వాడివి ఉండి, ఏంటి పిల్లతనపు చేష్టలు, పిల్లతనపు కోరికలు? నీకు నాకు ఉన్న అనుబంధం గొప్పదా, నీకు పరలోకపు తండ్రికి ఉన్న అనుబంధం గొప్పదా? నీకు నాకు తండ్రి అయిన వాణ్ణి నువ్వు ప్రేమించాలి. నీకు నాకు రక్షకుడైన వాణ్ణి నువ్వు ప్రేమించాలి. ఆయన రెక్కల కిందికి వెళ్ళి ఉన్నాను నేను. ఏంటి నువ్వు ఏడుస్తున్నావే అన్నట్టు చూశాడు నాకెళ్ళి, ఇంకా సౌండ్ లేదు. ఆ చూపు చూసి లేచి వెళ్ళిపోయాడు. ఇంకా మళ్ళీ ఇంకోసారి అడగల నేను. కొంతమంది నమ్మకపోవచ్చు, నాకు అనవసరం, వాళ్ళు నమ్మితే అంత, నాగార్జున సాగర్లో దూగితే నాకెంత. ఒక్కొక్కళ్ళు ఎటకారాలు చేస్తారు, నేను పట్టించుకొని ఏమన్నా అనుకొని, నాకు చూపించాడు, నాకు సిగ్గు వచ్చింది, నేను ఇంకేం ఫీల్ కావట్లేదు. స్తోత్రం. క్లియర్గా ఆ చూపులో అర్థమైపోయింది. సైలెంట్గా దృష్టితోనే మాట్లాడాడు. మా నాన్న ఫీలింగ్ భూమి మీద ఉన్నప్పుడు ఎప్పుడు నేను అటు చూడలా, ఎప్పుడు చూడలా. ఒక పరిపూర్ణుడైన వ్యక్తి యొక్క హావభావ ప్రకటన ఎలా ఉంటుందో అలా ఉంది ఆయన. ముఖంలోనే, ఆ మౌనంలోనే, ఆ కళ్ళతోనే, ఆ ఫేస్ రీడింగ్తోనే, ఆ ఫేస్లో ఫీలింగ్స్తోనే మాట్లాడేశాడు. నాకు అర్థమైపోయింది, నేనేదో పిల్లతనపు కోరిక కోరానని అర్థమైపోయింది. నేనున్న ఆత్మీయ మెట్టు కోరాల్సిన కోరిక కాదని అర్థమైపోయింది. మౌనం అయిపోయా, లేచి వెళ్ళిపోయాడు. ఇంకోసారి అడగల. ఎందుకు? తెలుసు ఎక్కడ ఉంటాడో, ఏ స్థితిలో ఉంటాడో తెలుసు, ఎంత ఆనందకరమైన ఘట్టంలో ఉంటాడు, నెమ్మది, విశ్రాంతి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ప్రియులారా, ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మృతి నొందిన మన వారు దేవుని ఎరిగిన వారైతే విశ్రమిస్తున్నారు, ఎరగని వారైతే యాతనలో ఉంటారు కనుక మన వారందరికీ కూడా పరిచయం చేయడానికి వారు మనం బ్రతికి ఉండగానే అవకాశం. నంబర్ 1. నంబర్ 2, వారి పక్షంగా మొర్ర పెట్టడానికి, కన్నీరు గార్చడానికి, విజ్ఞాపన చేయడానికి వారు మనం బతికి ఉండగానే అవకాశం. చచ్చినోళ్ళ కోసం నువ్వు ప్రార్థన చేసినా అది వినపడదు, నువ్వు చచ్చిపోయి వాళ్ళ కోసం ప్రార్థన చేసినా అది ఆలకించబడదు. నువ్వు పరదేశకు పోయి ఏడిసి ఎందుకు ఏడుతున్నావు బిడ్డ అంటే, భూమి మీద మా వాళ్ళు ఉన్నారు ప్రభా, వాళ్ళు కూడా రావాలి ప్రభా,
అని నువ్వు ఏడిసి మొత్తుకునేదానికి అక్కడ అవకాశం లేదు. ఎందుకంటే ఇక వాటి విషయంలో స్పష్టతనిచ్చేసి ఆ మాయలో నుంచి నేను బయటికి తీసుకొస్తాడు ఆయన. అర్థమైందా? భవబంధాల మాయ నుంచి బయటికి తీసుకొస్తాడు కనుక నీకు కనువిప్పు కలిగిద్ది కనుక ఇక నువ్వు విశ్రాంతిలో ఉంటావు. ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ వైభవంలో, ఆ ఆనందంలో, ఆ మహిమలో, ఆ ఆనందంలోకి వెళ్ళిపోతావు. అట్ట కాకుండా మళ్ళీ నీ గురించి ఆలోచనలు ఉన్నాయనుకో, అక్కడ కూడా నరకంలాగానే ఉంటుంది. వాడికి 2 లక్షలు అప్పు కట్టాలా, నేనేమి ఇక్కడికి వచ్చాను, అబ్బాయి ఎట్ట చేస్తాడో ఏమో, 3 ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేయకుండా వచ్చాను, మరి వాళ్ళు ఏమవుతారేమో. ఇక పరదేశంలో ఉంటేనేమో, భూమి మీద ఉంటేనే ఏమయ్యా, ఆడుంటేనే ఏడుంటేనే. కానీ లేఖనం ఏం చెబుతుంది? వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుతున్నారు అన్నది. ఇక వారు పగ పెట్టుకొనరు, ప్రేమ పెట్టుకొనరు, వారికి భూమి మీద వ్యవహారాలతో సంబంధము లేదన్నాడు. అందుకే మా డాడీ ఒక చూపు చూశాడు, ఎవడరా నువ్వు అని. దేవుని స్తోత్రం. అందుకని ఆ డాడీని వదిలేసి ఇప్పుడు పరలోకపు డాడీని పట్టుకున్నా. దేవునికి మహిమ. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఇంత విన్నారు, ఏమర్థమైంది? ప్రకటించిన ఇక్కడే సమయం, వారికి ఏ విధంగా సహాయపడినా దైవికంగా ఇక్కడే టైం. ఇది దాటితే మనకు అవకాశము లేదు. నెంబర్ 1, వారికి ఏదన్నా సహాయపడాలంటే ఇక్కడే, దాటితే అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2, వారి పక్షంగా మొర్ర పెడితే ఇక్కడే ఛాన్స్, దాటితే లేదు. వాళ్ళు పోయినా లేదు, మనం పోయినా లేదు. 2, మూడవది, వారికి ప్రకటించే విషయం, ఇక్కడే. మనం పోయాక ఇంకొకళ్ళు ఎవరో వచ్చి ప్రకటించడం కాదు, మన వారికి ప్రకటించడం, సమాజానికి ప్రకటించడానికి ఇక్కడే ఛాన్స్. వాళ్ళు బతికుండగా మనం బతికుండగానే ఛాన్స్. పోయిందంటే వాళ్ళకి మనం హెల్ప్ చేయలేం, వాళ్ళ పక్షంగా ప్రార్థన చేయలేం, వాళ్ళకి సువార్త ప్రకటించలేం. అర్థమైందా? వారికి మాదిరిచి దేవుని వైపు తిప్పాలంటే ఇక్కడ మనం ఉండగానే, వాళ్ళు బతికి ఉండగానే ఛాన్స్. వాళ్ళు పోయినా మనం పోయినా మాదిరి అట్టిస్తాం. మనం బతికే ఉన్నాం, మాదిరి చూపించి వాళ్ళని మార్చుకోవడానికి వాళ్ళు పోయారు. ఎవరికి చూపిస్తాం? సో నువ్వు మాదిరి చూపించాలన్నా, వారి పక్షంగా మొర్ర పెట్టాలన్నా, వారిని రక్షించుకోవాలన్నా, వారి కోసం విజ్ఞాపన చేయాలన్నా, వారు మనం భూమి మీద ఉండి ఉండగానే సాధ్యం. దాటిపోతే ఛాన్స్ లేదు కనుక ఎవరికి వాళ్ళు జాగ్రత్త పడతారని పరిశుద్ధాత్మ ప్రేరణలో ఈ మాటలు మీకు అందించా. మంచోళ్ళకి చెప్తున్నా, ఇప్పటిదాకా చెప్పిన ఈ 4 ముక్కలు. ఇక మారు మనసు పొందకుండా పాపంలో బ్రతుకుతున్న వాళ్ళకి ఒకటే ఒక మాట, మర్యాదగా దేవుడిచ్చిన సమయంలో మారు మనసు పొంది రక్షణ పొందిదిరా, సరే. ఎన్ని మార్లు చెప్పినా వినకుండా మూర్ఖించి ఉన్నవారు మరి హఠాత్తుగా తిరుగు లేకుండా దెబ్బతింటారు. అయిపోయిన తర్వాత ఇక చేయగలిగింది ఏం లేదు, కుమిలి ఏడవటం తప్ప. అక్కడ ఏడుపును, ప్రతిదీ లేఖనమే, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉండును. ఎవరు చెప్పారు? నేను చెప్పానా? యేసయ్య చెప్పాడా? సాక్షాత్తు యేసయ్య చెప్పాడు. వామ్మో, యేసయ్య చెప్పాడంటే అంత డేంజర్ ఊహించండి. అంత డేంజర్ ఉంది కాబట్టే పని కట్టుకొని వల్ల వచ్చి ఆ మహిమను వదిలిపెట్టి భూమి మీదకి వచ్చి అరికాలు మొదలు నడినెత్తి వరకు, శిరం మొదలుకొని సిరిపాదం వరకు, కాళ్ళు, చేతులు, చర్మం మొత్తం చీలికలు పేలికలు అయ్యేటట్లు గాయాలు పొంది మన పాప శాప దోషములన్నిటినీ వహించి సహించి మోసి మన అందరి పాపములకు పరిష్కారంగా తన పవిత్ర రక్తమును చిందించి మన దోషములకు ప్రాయశ్చిత యజ్ఞమై తిరిగి లేచాడు గనుక ఎంత డేంజర్ లేకపోతే ఆయన అంత సాహసం చేశాడు భూమి మీద. మనకేం ప్రమాదం లేకపోతే అంత అన్ని బాధలు పడాల్సిన అవసరం ఉందా? సిలువెక్కాల్సిన అవసరం ఉందా? చిత్రవద అనుభవించాల్సిన అవసరం ఉందా? మహిమను వదిలిపెట్టాల్సిన అవసరం ఉందా? మహిమను వదిలిపెట్టి మట్టి పురుగులలో ఒక మట్టి పురుగులాగా పుట్టి జన్మించి పెరిగి పెద్దవాడై బాధ్యతలు వహించి మాదిరినిచ్చి అందరి పాపములకు ప్రాయశ్చిత్తంగా యజ్ఞమై బలి అయి తిరిగి లేచిన ఈ బాధ అంతా ఎందుకు? మనకు కాచుకునున్న నరకం నుంచి మనల్ని కాపాడటానికే. అదంతా డేంజర్ కాకపోతే ఇన్ని సాహసాలు ఎందుకు చేయాలైనా? అది ఎంతో ప్రమాదకరమైంది కాబట్టి ఇంత చేశాడు గనుక చెవులు గలవాడు ఆత్మస్వరమును వినుగాక. హల్లెలూయా. ప్రియులారా, మళ్ళీ ఆలోచించుకొని నీకు ఆయుష్కాలం దేవుడు ఇచ్చి ఉండగానే చేయగలిగినంత దేవుని కోసం చేయి, బ్రతకగలిగినంత దేవుని కోసం బ్రతుకు. తినుమో త్రాగుమో సుఖించుమన్నట్లుగా బతకొద్దు.
దేవుడు నిన్ను పిలిచేంత వరకు విశ్రమించొద్దు. అలుపెరగక నిత్యము నా ప్రభు కొరకు, నశించిపోతున్న ఆత్మల రక్షణ కొరకు, వారికి ప్రకటించుట కొరకు, ప్రార్థించుట కొరకు, మాదిరిచుట కొరకు, వారికి సహాయపడుట కొరకు, ప్రేమ చూపుట కొరకు కష్టపడు. దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.